ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అన్న విజయాన నా మాట వినపడుతుందా? వినపడుతుంది వచ్చి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన వెడ్నెస్డే ప్రేయర్ ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లకొప్ప తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, ఇలా మేమందరం కలిసి కూడుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యంను బట్టి వందనాలు ప్రభా. తండ్రి, ఈ కూడికను ప్రభా మీరు మాకు ఇచ్చారు ప్రభా. మీ నామం గురించి తలుచుకోవడానికి, మీ నామం గురించి తండ్రి మేము స్మరించుకోవడానికి, దీన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మాతో తోడుగా ఉండండి, మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాల్లో ప్రభా ఉన్న ఆశను ప్రభా మీరే తీర్చండి. అంతం వరకు ప్రభా మేము నమ్మకంగా నీ దాసుల వల్ల ఉండటకు మాకు నేర్పించమని కోర్చు. ఈ ఆఖరి దినాల్లో నిజంగా నీ సాక్షి బిడ్డల వల్ల ఉండటం మాకు నేర్పించమని ధైర్యం దయచేయమని కోర్చు. అతి త్వరలో రాబోతున్న వేసినాం బతికినాడు వేడుక నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ముందుగా దివ్యా సిస్టర్ గారు మన పాటల్లో నడిపిస్తారు. సాంగ్ నంబర్ 280. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, ఈయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఈయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో కనిసము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, నీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత, వివరింతునే నీదు విశ్వాస్యతనెంత
సవ్యంబుగా ఈ భువియందు వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయు. సవ్యంబుగా ఈ భువియందు ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. సింహపు పిల్లలు ఆకలిగొనిన యెహోవా సహాయుండందరికీ ఇహమందునా ఏ మేలు కొదువాయేముండదు. ఆహా ఏమందు నీ విశ్వాస్యతన్ ఇహమందునా ఏ మేలు కొదవాయేముండదు. ఆహా ఏమందు నీ విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగిన కృంగదీయ పోరాడినను ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. పర్వతంబులు పారిపోయినను ఊర్విలో మార్పు కలిగినను తరుణములో విరోధముగా పైలేచిన స్మరించేదని విశ్వాస్యతన్. తరుణములో విరోధముగా పైలేచిన స్మరించేదని విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్. మరి ముందుగా విజయ్ కుమార్ అన్న వాక్యం షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశానికి మనం సిద్ధపడి ఉండటం అని ఒక శీర్షిక ఇవ్వచ్చు. సిద్ధపాటు. దేవుని రెండవ రాకడ సమయం ఏంటనేది దానికంటే కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అధ్యాయాల్లో మనం చూసేది సిద్ధపడి ఉండటం. అయితే ఈ సిద్ధపడడం అనేది లోకస్తులకి, అంటే అన్యులకి, అవిశ్వాసులకి ఇది ఒక దొంగ వలె వచ్చే దినంలా ఉంటుంది. కానీ విశ్వాసులమైన మనము వెలుగు సంబంధులం. వెలుగు సంబంధులం కాబట్టి మనకి ఆ రోజు దొంగ వలె రాకూడదు. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉంటాం కనుక, ఉండాలి కనుక సిద్ధపాటు. దీనికి కంటిన్యూషన్ గా మనం ఒక పారబుల్ చూస్తున్నాం. ఏంటంటే 10 మంది కన్యకలు. చాలా ఫెమిలియర్, ఎప్పటి నుంచో దీని గురించి వింటా ఉన్నాము. దానిలో ఇవాళ నాకు తెలిసిన కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. 10 మంది కన్యకల్లో 5 బుద్ధిమంతులు, 5 బుద్ధి లేని కన్యకలు. అందరూ కూడా
పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే వెళ్ళారు. అంటే 10 మంది కూడా యేసుక్రీస్తుని ఎదుర్కోవడం కోసం వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని ఆరంభించారు. సమయం గడుస్తా ఉంది. ఆహ్, ఆయన రావడం లేట్ అయింది. ఆయన రావడం లేట్ అయ్యేటప్పటికి అక్కడ క్లారిటీ వచ్చింది ఏంటంటే, బుద్ధిమంతులు, బుద్ధిహీనులు అనేది డిఫరెన్స్ అనేది అక్కడ తెలిసిపోయింది. బుద్ధిమంతులేమో ఆయిల్ తీసుకొనెళ్లారు. బుద్ధిహీనులేమో ఆయిల్ లేకుండా వెళ్లారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఆహ్, అక్కడ పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అనే కేక వినపడేంత వరకు కూడా 10 మంది యొక్క దివిటీలు వెలుగుతానే ఉన్నాయి. వాళ్ళక్కడ చక్కబరుచుకుంటున్నప్పుడు అని వాక్యంలో ఉంది. అంటే మేబీ డిమ్ చేసుంటారు. మామూలుగా నైట్ పడుకునేటప్పుడు పాతకాలంలో చిమ్నీలు వాటిల్ని లైట్ తక్కువ చేసి పెడతారు. కంప్లీట్‌గా జీరో చేయకుండా. మేబీ అలా చేసుండొచ్చు వాళ్ళు. దాన్ని మనం ఇక్కడ ఎలా ఆపాదించుకోవచ్చంటే, యేసు ప్రభు రెండో రాకడ వరకు కూడా ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళు అంటే అందులో బుద్ధిమంతులు, బుద్ధిహీనులు అనేది అప్పటిదాకా కూడా తెలీదు. అప్పటిదాకా వాళ్ళ పనుల్లో నిమగ్నం అవుతారు. ఆహ్, ఈ ఎవరైతే మొదట్లో బాగా దేవుని కోసం పనిచేసి స్ట్రాంగ్‌గా నిలబడతారో, ఆ నిలబడ్డం అనే దాన్ని చివరిదాకా కొనసాగిస్తారో వాళ్ళు బుద్ధిమంతులు. మొదట్లో మనం ఒక జీల్‌తో ఉంటాము. అది రాను రాను ఏమవుతదంటే చాలా మందికి అది చల్లబడిపోతా ఉంటది. చాలా మందిలో జరిగేది. అయితే ఎప్పటికప్పుడు మనం మన ఆత్మీయ పేదరికాన్ని మనం గమనించి, మనం ఆత్మతో నింపబడ్డానికి మనం ఎంతగా దాని కోసం తాపత్రయపడతామనే దాని మీద మన క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. అంటే మనం బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా అనేది డిసైడ్ అవుతుందన్నమాట. ఒక ఇదెలా అర్థం చేసుకోవచ్చంటే, ఒక సహోదరుడు యంగ్ ఏజ్‌లో రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత దేవుని పని చేయడంలో చాలా ఉత్సుకత, ఆసక్తి కలిగున్నాడు. సేవ చేస్తా ఉన్నాడు. ఓకే. మ్యారేజ్ అయింది. తర్వాత పిల్లలు పుట్టారు. సేవలో కొనసాగుతా ఉన్నాడు. ఓ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు గడిచిన తర్వాత అతని ఇప్పుడు సేవ చేస్తానే ఉన్నాడు. సేవలో కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అయితే ఆహ్, ఇప్పుడు ఈ 30 ఏళ్లలో అతనిలో రావాల్సిన చేంజ్ ఏంటంటే క్రీస్తు స్వభావంలోకి మారాలి. అంటే అతని మీద ఏదైనా అబండాలేసినా, అపార్థం చేసుకొనబడినా, అతను క్రీస్తు వలె రెస్పాండ్ అవ్వాలి. కానీ ఈ 20 ఏళ్ళు, 30 ఏళ్లలో అతను తన క్రైస్తవ సేవను బట్టి ఆహ్, తను దాన్ని బట్టి తను తాను గొప్పగా ఫీల్ అవ్వడం. ఈ ప్రమాదంలో ఉంటాం. మోసంలో ఉంటాం. సో, ఆ అపార్థం చేసుకోబడినప్పుడు ఇన్నేళ్ల నా సర్వీస్‌ని చూసి ఇదా మీరు నాకు ఇచ్చే రెస్పాన్సు అని అభ్యంతరపడితే ఆహ్, ఇది కరెక్ట్‌గా బుద్ధిహీనమైనటువంటి ఆ 5 కన్యలని పోలినట్టుగా అనిపించింది నాకు. అలా కాకుండా అలాంటి పరిస్థితుల్లో 30 ఏళ్ల అనుభవం ఉన్న క్రైస్తవుడిగా, లేతే 20 ఏళ్ల అనుభవం ఉన్న ఒక క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా మనం కొనసాగుతా వస్తున్నప్పుడు, ఇప్పుడు మనలో ఎవరం అంత వయసులో లేము ఆల్‌మోస్ట్. మా దగ్గర దగ్గర 10 ఆ లోపే ఉన్నాం. ఇంకొక 10 ఏళ్ళు అంటే భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత మనం ఎలా ఉండబోతున్నాము అనేది, ఈరోజు మనం ఆత్మ కోసం మనం నిలబడుతున్నామా? పరిశుద్ధాత్మని పొందుకోవడం కోసం మనం ఆరాటపడుతున్నామా లేదా అనే దాని మీద ఆధారపడతది. సమయం ఇక్కడేమైంది అంటే జాక్ బ్రదర్ క్లియర్‌గా చెప్తున్నారు. ఆ 10 మంది కన్యకలు నైటు కునికినప్పుడు ఒక గంట ముందు గనక పెళ్లి కుమారుడు వచ్చేసుంటే 10 మంది కూడా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఆయనతో. ఎందుకంటే అందరివి చక్కగా ఎలుగుతా ఉండుంటాయి. బట్ ఆయన లేట్ చేయబట్టి ఆ టైం ఏం చేసింది అంటే ఎవరు బుద్ధిమంతులుగా ఉన్నారు, బుద్ధిహీనులుగా ఎవరున్నారు అనేది తేల్చేసింది. సో, సమయం ఏం చేస్తదంటే మన క్రైస్తవ్యం ఎంతవరకు స్ట్రాంగ్‌గా ఉంది అనేది తేటతెల్లం చేస్తది. సమయం. దేవుడు దేవుడు ఇలాగా వెయిట్ చేయడం కూడా అందుకేనేమో తన కోసం నిజంగా నిలబడిన బిడ్డలెవరు, తర్వాత ఎవరు లేరు అంత స్ట్రాంగ్‌గా అనేది. కాబట్టి మనం చివరిదాకా కార్యారంభం కంటే కార్యాంతం మేలనుంది. కాబట్టి చివరిదాకా మనం దేన్నైతే పట్టుకున్నామో దానికోసం నిలబడాలి. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో మాత్రమే సాధ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు వలె మారాలి అంటే యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని మాత్రమే ప్రేమించాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి.
క్రిస్టియన్ గా కొనసాగడానికి, ఊరికే చర్చ్కి వెళ్ళి రావడానికి, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఏం అవసరం లేదు. కానీ చివరిదాకా అంతం వరకు మనం ఆయనతో నిలబడాలి, ఆయన ప్రేమించాలి. ఎందుకంటే మనం పాపంలో పదే పదే ఎందుకు పడిపోతున్నాము అంటే, నాకు అనిపిస్తున్న రీజన్, నేను ప్రభువుని ఎక్కువగా ప్రేమించట్లేదు. ప్రభు కంటే వేరే వాటిని ప్రేమించటం వల్ల నేను పడిపోతున్నాను. సో ప్రభువుని ప్రేమించాలి, నేను ప్రభు రూపంలోకి మారాలి అంటే ఖచ్చితంగా నాకు పరిశుద్ధాత్మ దేవుని సాయం కావాల్సిందే. అది లేకుండా మాత్రం నేనేం చేయాలి. అండ్ ఇంకొక విషయం తెలుసుకున్నాను ఏంటంటే, ఆయన వచ్చే టైంకి ఏ దాసుడైతే తన కుటుంబం, ఇంటి వారి మీద నమ్మకమైన, బుద్ధిమంతుడైన ఏ దాసుడైతే తనకు కావాల్సిన తన ఇంటి వారికి కావాల్సిన ఆహారం పెడుతూ ఉంటాడో, ఆయన వచ్చేటప్పటికి అలా చేసేవాడు ధన్యుడు అని చెప్తున్నారు. దీన్ని ఈ ఈ జాక్ బ్రదర్ ఇవాళ చూపించిన వేలో నేను ఇప్పటి వరకు దాన్ని చూడలేదు. అంటే ఒక ఒక బాధ్యత, సంఘం మీద ఒక బాధ్యత ఇచ్చిన సహోదరుడి విషయంలో దాన్ని అర్థమయ్యేలాగా చెప్పారు. నిజమే అనిపించింది నాకు. ఒక బాధ్యత మనం కలిగి ఉన్నప్పుడు, బాధ్యత మనం కలిగి ఉండాలి. కలిగి ఉండాలని ఆశ ఉంటది అందరికి. అయితే అది ఉండాలి అంటే, దేవుడు దాన్ని మనకు ఒక పని బాధ్యత ఇవ్వాలి అంటే, మనలో దేవుడు చూసే అంటే 2 విషయాలు: నమ్మకత్వం, అలాగే జ్ఞానం అంటే బుద్ధి. బుద్ధిమంతుడిగా మనం వాటిని ఖర్చు పెడుతున్నామా? ఆయన మనకు అప్పచెప్పిన పనిని నమ్మకత్వంతో చేస్తున్నామా? ఈ 2 కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే బాధ్యత తీసుకోవడం అనేది మనకు చాలా మందికి ఇష్టం ఉంటది. ఎందుకంటే ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్ రెట్టింపు ఉంటది ఖచ్చితంగా. వరం అనేది, ప్రశంస అనేది ఖచ్చితంగా అధికంగా ఉంటది. అది కోరుకుంటున్నాము. బాధ్యతను కూడా అంతే నమ్మకంగా, అంతే బుద్ధిమంతంగా తీసుకోవాలి. అక్కడ మనం మిస్ అవుతూ ఉంటాం. అది చేయాలి అంటే ఖచ్చితంగా మనకు భారం కావాలి. దేవుడు మనకి భారం పెట్టాలి తప్ప, మనం ఇష్టపడి చేసుకోవడం వల్ల అది మళ్ళీ ఫెయిల్ అవుతది. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరి నేను నేర్చుకున్న విషయాలు ఈ ఈ ధ్యానాంశం చేసేటప్పుడు, రీసెంట్ గా మా ఇంట్లో జరిగింది నేను మీకు చెప్తాను. రీసెంట్ గా ఏమైందంటే, మా మమ్మీ ప్రకటన గ్రంథం చదువుతుంది. మా మమ్మీ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు నేను ఈవినింగ్ టైమ్స్ నేను వచ్చి మా మమ్మీ దగ్గర కూర్చున్నప్పుడు, ఆల్ ఆఫ్ ఏ సడన్ గా తను ఏమంటదంటే, నాకు డౌట్ ఉంది అని చెప్పి ప్రకటన గ్రంథంలో కొన్ని తీసి అడుగుతుంది. కొన్ని నాకు తెలిసిన జ్ఞానంలో కొన్ని అయితే చెప్పగలిగాను, కొన్ని ఏంటంటే నాకు తెలియదు. నేనైతే మమ్మీకి చెప్పా, అమ్మ నాకైతే తెలీదు, నువ్వు అడిగేవి నేను చదవాలి, నాకు కొన్నిసార్లు నేను చదివినా కూడా అది నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు దాని డీప్ మీనింగ్ ఏంటి అని అని చెప్పాను. కానీ తర్వాత ఏమైందంటే, నేను ప్రేయర్ చేసుకుంటూ గాడ్ని అడిగా. గాడ్, నాకు చాలా సార్లు నేను ట్రై చేస్తున్నాను ఇవి చదవడానికి, అర్థం చేసుకోవడానికి, బుక్స్ కూడా చూసాను. కానీ థింగ్ ఏంటంటే, నాకు క్లియర్ కట్ ఐడియా రావట్లేదు, నాకు వాటి మీద పూర్తి రివల్యూషన్ కూడా రావట్లేదు, నేను పూర్తిగా అర్థం కూడా చేసుకోలేకపోతున్నాను. అప్పుడు నాకు అలా అలా ఆలోచిస్తున్నప్పుడు ఇవాళ వచనము నాకు చాలా హెల్ప్ చేసింది. ఏమని ఉంటదంటే, నేను ఒక్కసారి ఆ మాట చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినము నీ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. అంటే ఏంటంటే, నేను ఎంత ట్రై చేసినా సరే నాకు తెలియటం లేదు. కాబట్టి తెలియదు కనుక నేను చేయాల్సిన పని ఒక్కటే, మెలకువగా ఉండటం. గాడ్ నాకు చెప్పింది ఏంటంటే, ఓకే, నేను ప్రకటన గ్రంథం నేనే రాపిచ్చాను, నేనే తెలియచేయడానికి రాపించాను. అందులో తెలియట్లేదు అని చెప్పి నువ్వు డిస్కరేజ్మెంట్కి వెళ్ళడం కాదు. ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటి అంటే గనక, అది ఏంటి ప్రకటన గ్రంథం ఏంటంటే, నేను రాబోతున్నాను. ఒకటి మనం ఫస్ట్ థింగ్ గమనించుకోవాలి ఏంటంటే, మనం ఆల్వేస్ క్రిస్టియన్ గా, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉండాలి. తెస్సలోనికయల్లో రాసే నిరీక్షణ కూడా అదే. తెస్సలోనికయలు చదివిన ప్రతి ఒక్కరికి ఆ పౌలు భక్తుడు క్లియర్ గా రాస్తాడు, మీరు నిరీక్షణ లేని వాళ్ళు వలె ఉండొద్దు, నిరీక్షణ కలిగి ఉండి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మన రాజు తిరిగి రానున్నాడు. అంటే మన ప్రభువు, మనం ఎవరినైతే మన పెళ్లి కుమారుడు గురించి మనం నిశ్చయముగా, మనం ఎవ్వరం కూడా భయపడవసలే, ఏమవుతాను, నాకు ఏమవుతుంది, నా జీవితము, నా అల్టిమేట్ గోల్ ఏంటి, నా లైఫ్ అండ్ నో,
మనం అలా అనిశ్చితం ఉండకూడదు. అంటే వితౌట్ హోప్ మనం లేము. మనందరం ఒక హోప్ కలిగి ఉన్నాం. ఏంటంటే మన రాజు తిరిగి రానై ఉన్నాడు, ఆయనతో కలిసి మనం వధువు సంఘంలో ఉండబోతున్నాం. ఆ నిశ్చయత ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అది ఒకటి గాడ్ నాకు చెప్పింది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రకటన గ్రంథం వల్ల నీకు ఏంటంటే ఒకటి నిశ్చయత కలగాలి, ఇంకోటి ఏంటంటే విశ్వాసంలో కొనసాగాలంట. నేను ఈ రెండు థింగ్స్ ఫస్ట్ ప్రైమరీ నా లైఫ్ లో గాడ్ నాకు అదే తెలుసు. టైం నీకు తెలియాల్సిన అవసరం లేదు, నీకు తెలియాల్సిందల్లా మెలకుగా ఉండాలి. నేను దేనికి మెలకుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటంటే నా రాజు రానై ఉన్నాడు అని. ఆ విశ్వాసం లేకుండా నువ్వు సైన్స్ తెలుసుకున్నా, టైమ్స్ తెలుసుకున్నా, ఏమి తెలుసుకున్నా వేస్ట్. మనం విశ్వాసం ఎప్పుడు ఒక నిశ్చయత 100% మన హార్ట్ లో నిశ్చయంగా రాసుకోవాలి. మనం దేవుడు రానై ఉన్నాడు, నేను ఆయన ఎదుర్కోబోతున్నాను. నెక్స్ట్ థింగ్, ఇలా ఉన్నప్పుడు మరి ఎలా ఎదుర్కొంటున్నాం మనము? మరి అన్నయ్య చెప్పాడు కదా, ఏంటంటే బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నామా, బుద్ధి లేని కన్యకల వలె ఉన్నామా? అక్కడ మాట్లాడేది కేవలం కన్యకల గురించే. కన్యక అంటే ఎవరు అంటే ఆయన కొరకు ఏర్పరచబడిన వధువు. ఆ వధువులో మనం ఎలా ఉన్నాము? నేను అదే పరిస్థితి, నేను ఎలా ఉన్నాను ఆ వధువు సంఘంలో? ఓకే, ఇక్కడ ఆ వధువులు 10 వర్జిన్స్ లో ఉన్న ఒకే ఒక పెక్యూలియర్ క్యారెక్టర్, ఒక్కటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఒకళ్ళ దగ్గర సీక్రెట్ గా ఆయిల్ ఉంది, ఇంకోళ్ళ దగ్గర ఆయిల్ లేదు. అంటే ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, ఆయన కోసమే, రాజు కోసమే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారా అని చెప్పి. నాకు ఇది ఎలా కనపడింది అంటే, ఇప్పుడు అన్నయ్య ఒక మాట చెప్పారు. ఏంటి అంటే గనక అన్నయ్య చెప్పింది ఏంటి అంటే గనక మనం వెయిట్ చేసే వాళ్ళంగా, అంటే దేవుడు నిజంగా ఎందుకు దేవుడు టైం డిలే చేస్తున్నాడు అంటే పర్ఫెక్ట్ గా ఎవరైతే దేవుడి కోసం నిలబడతారో వాళ్ళు తేలడానికి. అంటే ఏంటంటే వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేదా అంటే 10 members లో ఎవరు ఫెయిత్ఫుల్ పర్సన్స్ ఎవరు, నిజంగా నిజమైన కన్యకలు ఎవరో తెలుసుకోవడానికి దేవుడు ఆలస్యం చేశాడు అని చెప్తున్నారు. అవును, దట్ ఈస్ ఆల్సో ట్రూ. అలాగే ఇంకో వర్స్ కూడా ఉంటది, పీటర్ లో ఉంటది. ఏంటంటే మీరు రక్షణ పొందుటకు, అంటే ఇంకా మనలో ఎవరైనా యూత్ కనుక దేవుడిని తెలుసుకొని దేవుడు ప్రేమ తెలుసుకోకుండా ఉన్నారా, వాళ్ళ కోసం కూడా దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా గాడ్ ఇంకా రాకుండా ఆగుతున్నారు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి అని చెప్పి. ఈ రోజు మన సంఘంలో ఉన్న యూత్ గురించి ఒక్కటే, మీరు దేవుణ్ణి త్వరగా తెలుసుకోవాలి, ఆయన రాబోతున్నాడు, మీరు రక్షణలోకి వెళ్ళాలి. అందరూ కూడా రక్షణ ఇన్ ద సెన్స్ అంటే ఒక్కటే, మీ పాపం నిజంగా మీరు పాపులు అని తెలుసుకుంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయన నామంలో మనం నమ్మాలి. నా పాపము సమస్తము కడగగలిగింది నా తండ్రి అని చెప్పి నమ్మాలి. మనం నా దేవుడే అని చెప్పి నమ్మాలి, ఆయన నాకు తండ్రి ఉన్నాడని చెప్పారు. నమ్మిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే టర్న్ అవే ఫ్రమ్ సిన్, రిపెంట్ అవ్వాలి, కంప్లీట్ గా రిపెంట్ అవ్వాలి. ప్రతి పాపం నుంచి మనం పరిపూర్ణంగా తిరగాలి. తిరిగిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము ఆయన నీతిని ధరించుకోవాలి. నువ్వు రైచస్ కాదు, ఏదో నువ్వు సిన్ నుంచి తిరిగాను నేను ఇప్పటి నుంచి రైచస్, నో. నీ రైచస్నెస్ ఏ మాత్రం కూడా సరిపోదు తండ్రి దగ్గరికి వెళ్ళటానికి. మనం రైచస్ ఎలా అవుతామంటే కేవలం త్రూ జీసస్ క్రైస్ట్ ద్వారానే. నా రైచస్నెస్ ఆయనే అయ్యాడు. ఏంటంటే కంప్లీట్ డిపెండెన్స్ అపాన్ గాడ్. అది నీ కోసం కూడా దేవుడు ఆగుతున్నాడు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో థింగ్, నాకు ఈ 10 వర్జిన్స్ ది చదువుతున్నప్పుడు ఒక థింగ్ మళ్ళీ నాకు అనిపించింది. ఏంటి అంటే గనక మనం అక్కడ చూడొచ్చు, ఏంటంటే కనపడని థింగ్ ఒకటి ఏంటంటే ఆయిల్. బైబిల్లో ఆయిల్ చాలా వాటితో పోల్చబడుతుంది. ఒకటి ఏంటంటే ఆయిల్ దేంతో పోల్చబడుతుంది అంటే హోలీ స్పిరిట్ తో పోల్చబడుతుంది. అలాగే ఆయిల్ ప్రేయర్ తో కూడా పోల్చబడుతుంది. ఇంకోటి ఆయిల్ ప్రేయర్ తో కూడా పోల్చబడుతుంది. నాకు ఈ 2 things చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడ చూడాలి, గాడ్ వెయిట్ చేస్తున్నారు. సడన్ గా ఒక 1 hour లేట్ చేశారు. లేట్ చేయగానే తర్వాత వెంటనే డోర్స్ ఓపెన్ చేశారు. ఎవరి దగ్గర అయితే ఆయిల్ ఉందో వాళ్ళు దేవుడిని ఎదుర్కొన్నారు, ఎవరి దగ్గర అయితే ఆయిల్ లేదో వాళ్ళు మిగిలిపోయారు. అక్కడ చూస్తే కనుక దెర్ ఇస్ సీక్రెట్ హిడెన్ లైఫ్. అది ఎలా ఉంటది అంటే యవ్వనస్తులకి మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు గనక దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని ఆయన పని కోసం పిలవాలనుకున్నా, ఆయన వాడుకోవాలి అని చెప్పి మిమ్మల్ని తీసుకోవాలి డెసిషన్ అంటే మీ సీక్రెట్ లైఫ్ ఉండాల్సిందే. ఆ సీక్రెట్ లైఫ్ ఏంటి? సిన్ తో కాదు, లేదు అంటే కనుక మీ లస్ట్ఫుల్ డిజైర్స్ తో కాదు, లేదా నాకు నచ్చినట్టు నేను జీవించడం కాదు, వరల్డ్ తో జీవించడం కాదు, వరల్డ్లీ ఫ్రెండ్స్ కాదు. మీ సీక్రెట్ లైఫ్ ఏమై ఉండాలంటే ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఈ సీక్రెట్ లైఫ్, మీ సీక్రెట్ లైఫ్ లో ఏముండాలి? ప్రేయర్.
నలిగిపోయిన మోకాళ్ళు ఉండాలి మీ సీక్రెట్ లైఫ్ లో. యవ్వనస్తులు ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ, యువర్ ఫీట్ షుడ్ బికమ్ బ్లాక్. అంటే మీ నీస్ బ్లాక్ అవ్వాలి. ఏంటి కలర్ రాసుకొని కాదు, యువర్ నీ షుడ్ ఆల్వేస్ గో టు ద గాడ్ అండ్ ఇట్ షుడ్ బికమ్ బ్లాక్. అంటే ఎలా అంటే, ఇది నేను ఒక బుక్ లో చదివా, ఎంత ఎడిఫైయింగ్ గా అనిపించిందో నాకు. యవ్వనస్తులకి ఎప్పుడు ఉండాల్సిన ఆల్వేస్ ప్రేయర్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ గాడ్. మీ కాళ్ళు ఎంత, మీ మోకాళ్ళు ఎంత నల్లగా అవుతాయో మీ ప్రార్థనా జీవితం అంత డిపెండ్ అవుతుంది. ఇఫ్ ఎవరికైనా ఆరోగ్యం బాగోయి చేయలేకపోతే ఐ డోంట్ ప్రెజర్, బట్ దేర్ షుడ్ బి. మీరు ఎంతసేపు ప్రేయర్ చేస్తారో ఎవరికి చెప్పవసరం. మీరు ఎలా ప్రేయర్ చేస్తారో కూడా ఎవరికి చెప్పదు. దట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. బట్ ప్రార్థనా జీవితం ఖచ్చితంగా ఉండాలి. దట్ ఈస్ సీక్రెట్ ఆయిల్. సెకండ్, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ మెడిటేషన్ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది ఎవ్వరికి తేయాల్సిన అవసరం. అయ్యో నేను ఇంతసేపు చదువుతున్నా, ఎవరైనా గుర్తిస్తున్నారన్నో. ఎవ్వరు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా యూ షుడ్ ఆల్వేస్ బీ అటాచ్డ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ సీక్రెట్ లైఫ్ మొత్తం కూడా గాడ్ తిరిగి గాడ్ ఏ చిన్న పని చెప్పినా, మీకు చిన్నదే గ్లాస్ ఆఫ్ వాటర్ ఇమ్మని చెప్పినా సరే, బీ రెడీ టు డూ ఇట్. నెవర్ సే నాకు టైం లేదని చెప్పొద్దు, లేదా నాకు కుదరదు అని చెప్పొద్దు, నా వల్ల కాదు అని చెప్పొద్దు. ఆల్వేస్ బీ రెడీ. దేవా నేను చేస్తాను దేవా, కానీ నేను పర్ఫెక్ట్ గా చేయలేకపోవచ్చు, కానీ నీ సహాయం కావాలి. అప్పుడు కూడా ప్రేయర్ చేయాలి. అప్పుడు కూడా మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదివి గాడ్ నీ వాక్యంలో ఎలా ఉందో నేను అలాగే చేస్తాను. దిస్ ఈజ్ వాట్ ద హిడెన్ లైఫ్. ఈ హిడెన్ ఆయిల్ ఖచ్చితంగా ఉండాలి. నాట్ ఓన్లీ యంగ్ పీపుల్, ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ హిడెన్ ఆయిల్. ఇవి లేకుండా నేను కేవలం మెసేజెస్ వింటాను, నేను కేవలం డైలీ డివోషన్స్ వింటాను, ఆల్వేస్ హియరింగ్ ఓన్లీ హియరింగ్ కాదు. హియరింగ్ మనం ఆడియోస్ కాదు, మనం దేవుని స్వరం డైరెక్ట్ గా వింటాం నేర్చుకోవాలి. గాడ్ నాకు ఇదే చెప్పారు. లిజనింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఆడియో మెసేజెస్ వింటాం తప్పలేదు, డైలీ డివోషన్స్ వింటాం తప్పలేదు, ఇవన్నీ తప్పలేదు. కానీ నా మాట స్వయంగా వినటానికి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు, నాతో కమ్యూనికేట్ చేయడానికి, నా వర్డ్ ఆఫ్ గాడ్ లోంచి నీతో మాట్లాడడానికి ఎంత టైం గడుపుతున్నావు, నాతో మోకాళ్ళ మీద ఎంతసేపు నువ్వు మెడిటేట్ చేయాలనుకుంటున్నావు నీ లైఫ్ ని. దిస్ ఈస్ ద డిపెండెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇదే హిడెన్ ఆయిల్. ఈ హిడెన్ ఆయిల్ లేకుండా నేను రాజు రాబోతున్నాడు, నేను ఎదుర్కొంటాను ఆయన్ని, ఆయన నన్ను రేపు వాడుకోబోతాడు అనుకుంటే మాత్రం ఫులిష్నెస్. అది ఖచ్చితంగా మనం కూడా వెనకాల మిగిలిపోయే వాళ్ళంగానే ఉంటాం. సో ఐ ఆల్వేస్ ఎంకరేజ్. ఇది కేవలం ఎంకరేజ్మెంట్ కోసమే. మీరు ఎవరైనా చేయలేకపోతే ఎప్పుడైనా మనం స్టార్ట్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్ విత్ యూ. నేను కూడా మీతో కలిసి స్టార్ట్ చేస్తాను. ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్. ఖచ్చితంగా మన వేదన బాధ ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు, మన తండ్రి దగ్గర చెప్పుకోవచ్చు. ఈజ్ ద పర్సన్ హూ లిజన్స్ అస్ విత్ ఆల్ హిస్ ఇయర్స్ ఓపెన్. సెకండ్ థింగ్, వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్వేస్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదవలేకపోతే చదివిందే పదే గాడ్ దగ్గరికి వెళ్ళి మెడిటేట్ చేయటం చదవాలి. అన్ని లేఖనాలు చదవాలి. మొత్తం మనం అర్థం కాకపోయినా సరే చదవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ బి అవైలబుల్. ఖచ్చితంగా అవైలబుల్ గా ఉండాలి. నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు రాదు, నేను చేయను, నో. ఎప్పుడు మన నోట్లోంచి ఆ వర్డ్ రాకూడదు. ఆల్వేస్ మనం చెయ్యాలి. గాడ్ ఖచ్చితంగా మనల్ని హెల్ప్ చేస్తాడు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దేవుడి బాంటలు బట్టి దీవించిన గాక. నెక్స్ట్ మన సాంబవి సిస్టర్ షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సేరా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనంలో ఆయన యొక్క రాకడ గురించి దేవదూతలైనను కుమారుడైనను ఎరగరు అని చెప్పేసి వాక్యం 24:36 చివర్లో తెలియజేయబడింది. కుమారుడైనను ఎరగడు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 100% మానవుడిగా ఉన్నారు అని ఈ అధ్యయనంలో జాక్ బ్రదర్ గారి ద్వారా తెలియజేయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని చాలా వరకు అందరూ ఒక దేవుడిగా మాత్రమే చూస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడవటానికి అవి ఇంపాసిబుల్, ఆయన దేవుడు కాబట్టి ఈ లోకంలో ఉండంగా అలా నడిచారు, మనం నడవలేము అని నేను అంతకుముందు వేరే బ్రదర్ ద్వారా విన్నప్పుడు ఇది కరెక్ట్ కాదేమో కాదు కదా, నడవగలిగితేనే ఇస్తారేమో కదా అనేటువంటి, అప్పుడు నాకేమీ తెలీదు. ఏమీ తెలియనప్పటికీ నాకెందుకో అలా అనిపించింది. అలా అనిపించిన తర్వాతే నేను సిఎఫ్సికి రావటం జరిగింది. ఇక్కడ పదే బోధించేది ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా జీవించారు అని. ఆ మాదిరిగా జీవించినటువంటి వ్యక్తి పరిపూర్ణమైనటువంటి మనిషి కుమారుడిగా ఉన్నారు. అయితే నేను రీసెంట్ టైమ్స్‌లో కూడా నేను యోహాను పత్రికలు చదివినప్పుడు అందులో అదే ఉంది. యేసుక్రీస్తు శరీరధారి అని ఏ ఏ ఆత్మ అయితే ఒప్పుకునిద్దో ఆ ఆత్మ దేవుని ఆత్మ అని తెలియజేస్తుంది. అదే రీతిగా రెండో యోహాను ఏడో వచనంలో కూడా ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకోనటువంటి వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అని కూడా వాక్యం సెలవిస్తుంది. సో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 100% మనిషి. ఆయన ఎలా అయితే జీవించగలిగారో దేవుని చిత్తానుసారంగా, ఈరోజు నేను కూడా జీవించగలను అని వాక్యం నన్ను నాకు సవాలుగా నిలబడుతుంది. అవును, 100% ఆయన నాకు మాదిరిగా ఉన్నారు. నేను ఖచ్చితంగా నడవగలను అనేటువంటి ప్రోత్సాహం అనేది నాలో దేవుడు ఇంకా ఇంకా పెంపొందిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే ఇక్కడ 38వ వచనంలో చివర్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, ఇచ్చుచు నుండిరి అని చెప్పేసి తెలియబడుతుంది. నాకు బ్రదర్ కూడా వాక్యంలో ఏం చెప్తారంటే, జంటలుగా అన్ని జంతువులు ఓడలోనికి వెళ్తున్నప్పుడైనా సరే వాళ్ళు ఇలా ఎలా వెళ్ళగలుగుతున్నాయి అని కనీసం వాళ్ళు దాన్ని చూచైనా సరే మారుమనసు పొందలేదు అని చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, పాపము మనిషికి ఉన్నటువంటి మినిమం కామన్ సెన్స్‌ని కూడా చంపేస్తది. అంటే ఆ పాపంలో మునిగి తేలిపోయినటువంటి వ్యక్తికి మినిమమ్ కామన్ సెన్స్ కూడా ఉండదు. కనీసం అంటే అలా చూచినప్పుడు ఆశ్చర్యమైనా కలిగిద్ది కదా! ఇలా ఎలా జరుగుతుందని. అది కూడా లేకుండా చేసిద్ది. సో, అది అనేది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. సో, ఇంకోటొచ్చేసి ఆహ్, బు నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడైన దాసుడెవరు? నిజంగా దేవుడు నమ్మకమైనటువంటి వ్యక్తిని, బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నారు. సో, నేను ఆ రీతిగా దేవుడికి కనపడే రీతిగా నా పర్సనల్ లైఫ్ అనేది ఉండాలి. అది దేవునికి మాత్రమే తెలిసి ఉండాలి అన్న విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను. చివరగా వచ్చేసరికి బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు. అంటే సిద్ధపాటు విషయంలో నేను ఏ రీతిగా ఉంటున్నాను? నిజంగా దేవుడు ఆలస్యం చేయబట్టి ఫిల్టర్ అయిందక్కడ. ఎవరు బుద్ధి కలిగిన వారు, ఎవరు బుద్ధి లేనటువంటి వారు. అప్పుడు దాకా విశ్వాసులుగా కనిపించేటువంటి, క్రైస్తవులుగా కనిపించేటి వాళ్ళలో బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు దేవుడు ఫిల్టర్ చేశారు. ఆయన చాట ఆయన చేతిలో ఉంది అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. అది ఖచ్చితంగా ఆయన జల్లెడేస్తారు. అది ఎలా ఉండాలి అంటే, బుద్ధి కలిగిన కన్యకల అంటే ఇక్కడ చూస్తానికి అందరూ మారుమనసు పొందిన వారే, అందరూ విశ్వాసులే. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో దేవుని యొక్క స్వారూప్యం, యేసుక్రీస్తు ప్రభువారికి తగినటువంటి స్వారూప్యాన్ని వాళ్ళు కలిగి లేకుండా ఉన్నారు. దేవుడు అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, రోమా 8:29లో చెప్తుంది కదా! ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మనం మారటానికి ఆయన మన లైఫ్‌లో ప్రతీదీ ఎలో చేస్తున్నారంట. ఆయన ప్రేమించి ఎలో చేస్తున్నారంట. ఆ ఎలో చేసేటువంటి ప్రాసెస్‌లో మనం ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడుతున్నాం, ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు జరిగేటి మొట్టమొదటి కార్యం ఏంటంటే, రోమా 5:5లో చెప్తున్నట్లుగా మన హృదయంలో దేవుని యొక్క ప్రేమ కృమ్మరింపబడిద్దంట. ఎప్పుడైతే ఆ ప్రేమ కృమ్మరింపబడుతుందో, మనం దేవుని వలె ఇతరులని మనం ఓర్చుకోగలం, ఇతరులని మనం ప్రోత్సహించగలం, ఇతరులని మనం ప్రేమించగలం, ఇతరులని మనకంటే ఎక్కువగా ప్రాముఖ్యంగా ఎంచగలం. అంటే ఇదంతా ఈ క్యారెక్టర్స్ అన్నీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. అలాంటి రీతిగా నేను ఉండటానికి ఆయన నన్ను పిలిచారు. అది ఎవరు నా లైఫ్‌లో చేయగలరంటే, కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నాలో ఆ క్యారెక్టర్‌ని బిల్డ్ చేయగలరు. ఇంకెవ్వరు బిల్డ్ చేయలేరు. నేను నా బుద్ధి లేని కన్యకల వలె
నేను యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించాను. నేను యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన చెప్తున్న ఆజ్ఞలు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేటువంటి ఆజ్ఞలను అనుసరిస్తున్నాను. నేను చర్చ్‌లో నాకు తగిన పనిని అప్పచెప్పినప్పుడు నేను ఆ పని చేస్తున్నాను. ఈటిలతో నేను సాటిస్ఫై అయిపోతే అస్సలు కుదరదు. ఖచ్చితంగా నేను యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యంలోనికి ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోమని చెప్పేసి జాక్ బ్రదర్ గారు చెప్తారు. అనేక మార్లు నేను ఆ విషయాన్ని విన్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను ఎలా ఉన్నాను, కొంచెమైనా ఈవెన్ 1% అయినా నేను యేసుక్రీస్తు ప్రభువారి వల్లే ఉన్నానా లేదా అన్నది పరీక్షించుకుంటే అది నాలో ఎలా బిల్డ్ అవుతుంది, నేను ఇంకా ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని నేను ఆశ్రయించాలి, నేను ఎంతగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే రీతిగా నేను ఎంతగా ఆయన కోసం గోజాడాలి అన్న విషయాన్ని నాకు అర్థమైపోతుంది. ఇక్కడ చెప్తుంది కదా, నేను జస్ట్ విశ్వాసం కలిగి ఆయన రాకడ కోసం నిరీక్షణ కలిగి ఉంటే సరిపోదు గానీ, ఆయన యొక్క ప్రేమ చేత నింపబడి క్రీస్తు వలె నేను మారాలి అన్న విషయాన్ని నేను గ్రహించుకున్నాను. 1 కొరింథీ 13 చివర్లో ఇదే చెప్తుంది. కాగా విశ్వాసము 1 కొరింథీ 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, దేవుడి కొరకు ఆజ్ఞానుసారమైనటువంటి జీవితం ఉంటుంది. అంతా బానే ఉంటుంది. కానీ దేవుడు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ప్రేమ, ఆ ప్రేమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యం. అది నాలో లేకపోతే నేను బుద్ధి లేనటువంటి కన్యకగానే ఉంటాను. అది పొందుకోవటానికి నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిపోతే నా దగ్గర నూనె లేనట్లే. దేవుడు నన్ను నువ్వెవరో నాకు తెలీదు. వాళ్ళని అదే అన్నారు. లాస్ట్‌లో ఏమన్నారంటే, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఆయన మిమ్ములను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నన్ను ఎరగను అన్న మాట దేవుడి నోటెంబట రాకూడదు అంటే, నేను ఇప్పుడున్నటువంటి నా సమయంలోనే నేను ఆయనకి నమ్మకంగా బుద్ధి కలిగి ఆయన యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటానికి నేను ఎంత తీవ్రత కలిగి ఉంటానో అప్పుడు మాత్రమే శివశ్రీ నువ్వు నాకు తెలుసు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. సో ఈ విషయాన్ని నేను ఈ అధ్యయనం ద్వారా బాగా తెలుసుకోగలిగాను. తెలియపరిచినటువంటి దేవుని బట్టి వందనాలు. ఇవి నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయు 70వ భాగం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37 నుంచి 51 వచనాలు, 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుందని ప్రభువు చెప్పారు. అంటే జలప్రళయం ముందు వరకు ప్రజలు తినుచు తాగుచు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. అయితే దేవుడు నోవహు ద్వారా ముందే హెచ్చరిక చేశారు. వాళ్ళు వినలేదు, మారు మనసు పొందుకోలేదు. ఓడ కట్టడం, జంతువులన్నీ ఓడలోకి తీసుకుపోబడటం వాళ్ళు చూశారు, కానీ నమ్మలేదు వాళ్ళు. జలప్రళయం వస్తుంది, అందరూ నశించిపోతారు, ఒక్కళ్ళు కూడా మిగలలేదు. ఇది గుర్తుపెట్టుకొని దీన్ని బట్టైనా ప్రభు రెండో రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి, బుద్ధి తెచ్చుకునే వాళ్ళంగా ఉండాలనేది నేను నేర్చుకున్నాను. 40వ వచనంలో 2 పొలంలో ఉంటే ఒకరు తీసుకుపోబడతారు, 2 స్త్రీలు తిరగలు విసురుతుంటే ఒకరు తీసుకుని పోబడతారు, ఒకరు విడవబడతారు అని చెప్పబడింది. ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. క్రైస్తవులు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. పెండ్లి కుమార్తె తనకు ప్రదానం చేయబడిన పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూడాలి. అలా కాకోకుండా ఆయన వచ్చేటప్పటికి ఇంకా ఆలస్యం ఉందని ఈ అమ్మాయి వేరే పురుషునితో తిరిగితే వేస్ట్ అవుతుంది. అది బబులోను సంఘం. అప్పుడు ఆమె విడవబడుతుంది. ప్రభువు వచ్చే వరకు కొంతమంది ఎదురు చూస్తారు, కొంతమంది దారి తప్పిపోతున్నారు. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి ఇంటికి కన్నం వేయనివ్వడు. మీరు అనుకోని ఘడియలో ప్రభువు వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తారు. ఇది దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా చదువుకుంటే
ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని చెప్పబడింది. ప్రభువును నమ్ముకున్న వాళ్ళు పగటి సంబంధులు, వెలుగు సంబంధులుగా ఉన్నారు. నమ్ముకోని వారు చీకటి సంబంధికులుగా ఉన్నారు. మనం పగటి వాళ్ళం కనుక విశ్వాసం, ప్రేమలనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోవాలని మనకు దేవుడు హెచ్చరిక చేశారు. ప్రభు వెలుగు సంబంధి. ఆయన తన బిడ్డల కొరకు వస్తున్నాడు. వాళ్ళని కాపాడుకుంటానికి వస్తున్నారు. కానీ దొంగ వేరే వాళ్ళ వస్తువులు దొంగిలించడానికి వస్తాడు. 45-51 వచనాల వరకు చదువుకున్నప్పుడు ఇక్కడ యజమాని తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి ఉంచిన దాసుల గురించి చెప్పబడింది. దైవ సేవకుడు నమ్మకస్తుడుగా, బుద్ధిమంతుడుగా ఉండాలి. దేవుడు తన కుటుంబాన్ని చూసుకుంటానికి అనేక మందిని ఏర్పరచుకున్నారు. అపోస్తులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, కాపర్లను అనేక మందిని నియమించారు ఆయన. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు ఆయన చెప్పింది చేస్తున్నాడో అతడు ధన్యుడు. అయితే ప్రభువు రావటానికి ఇంకా టైం ఉంది కదా అని అప్పగించిన పని నమ్మకంగా చేయకుండా ఉంటే గనక వాళ్ళని యజమాని శిక్షిస్తాడని ఇక్కడ హెచ్చరిక చేయబడింది. 25వ అధ్యాయం 1-13 వచనాలు చదువుకున్నప్పుడు మనం ఇవి ధ్యానం చేసుకుంటానే ఉన్నాము. పరలోక రాజ్యం పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి తమ దివిటీలు పట్టుకొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. ప్రభు ఇక్కడ ఉపమాన రీతిలో చెప్పారు పరలోక రాజ్యం గురించి. ఇది క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే క్రైస్తవులకి సాదృశ్యంగా ఉంటుంది. 10 మంది కన్యకల్లో కూడా తిరిగి జన్మించిన క్రైస్తవులే, విశ్వాసులే. వాళ్ళ అవిశ్వాసులు కాదు. అయితే వాళ్ళలో 5గురి దివిటీల్లో నూనె లేదు. మిగతా 5గురు వాళ్ళ దివిటీలతో పాటు సిద్ధంలో నూనె తీసుకొని వెళ్తారు. వీళ్ళు దివిటీల్లో మట్టుకే పెట్టుకున్నారు. వేరే అరేంజ్మెంట్ చేసుకోకుండా వెళ్ళారు. అయితే ప్రభువు వచ్చే వేళకి వీళ్ళకి దివిటీలలో నూనె అయిపోవచ్చి అవి ఆరిపోబోతూ ఉంటాయి. వాళ్ళు పక్కనున్న 5గురు వాళ్ళని అడుగుతారు, కొంచెం నూనె మాకు కూడా ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఇది అందరికీ సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్తారు. నేను ఇది నేర్చుకున్నాను. మనం వెల చెల్లించి కొనుక్కోవాలి ఆ నూనెని. పాప క్షమాపణ, పరిశుద్ధాత్మను పొందుకోవటం మనకు ఉచితమే, దేవుడు ఇచ్చాడు. కానీ మనంతరంగ పాపాలను జయించటానికి మనం వెల చెల్లించాలి. క్రీస్తు స్వారూప్యంలోకి మనం మారాలంటే మనం ప్రతిరోజు కొంచెం కొంచెంగా వెల చెల్లిస్తూ ఉంటేనే మనం మారగలుగుతామని నేను తెలుసుకున్నాను. మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు, శ్రమలు అవి వచ్చినప్పుడు చలించిపోతూ ఉంటాం, దుఃఖపడతా ఉంటాం. కానీ వాటి ద్వారా వెళ్ళినప్పుడే ఆ నూనె మనకు వస్తుంది అని నేను తెలుసుకున్నాను. ఆ నూనెను మనం పొందుకోవడం కోసమే ప్రభువు వీటిని మనకు అనుమతించి ఉండవచ్చు అనేది కూడా నేను నేర్చుకున్నాను. తర్వాత పెళ్లి కుమారుడు వస్తాడు. సిద్ధపడి ఉన్న వాళ్ళు అతనితో పాటు వెళ్ళిపోతారు. తలుపు వేయబడిపోతుంది. బుద్ధి లేని కన్యకలు వచ్చి తలుపు తీయమని అడిగితే ప్రభు మీరెవరో నాకు తెలియదు అని అంటారు. వాళ్ళు కన్యకలు అయి ఉండి కూడా సిద్ధపడలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యంగా రాబట్టి వాళ్ళ బుద్ధిహీనత ఇక్కడ బయటపడింది. లేకపోతే వాళ్ళ దివిటీలు వెలుగుతూనే ఉండేవి ప్రభు వచ్చే టయానికి, ఇన్ టైంలో వచ్చినట్టయితే. వీళ్ళ పరీక్ష కోసమే ప్రభువు ఆలస్యం చేసి ఉండొచ్చు. ఇక్కడ బుద్ధిగల కన్యకలకి అంతరంగం పరిశుద్ధపరచబడింది వాళ్ళది. అందుకని వాళ్ళ దగ్గర నూనె ఉన్నది. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందని తెలుసుకున్నాను. మనం దేవుని పట్ల, ఇతరుల పట్ల కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంతరంగ పాపాలను జయించాలి. క్రీస్తు రెండో రాకడకు సిద్ధపడి ఉండటానికి ఇదే ఏకైక మార్గం. మనం అంతరంగ పాపాలను జయించుకోకుండా రెండో రాకడికి మనం సిద్ధపడలేము. ప్రభు చిత్తం కూడా మనం సిద్ధపడి ఉండాలని ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ మన దివ్య సిస్టర్ గారు షేర్ చేస్తుంటే, ఆ తర్వాత భాగ్యశ్రీ, లాస్ట్ మనోహర్ షేర్ చేస్తారు. Jeremiah 15:16.
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమునుగా నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవి. నేను ఈ డివోషన్లో నేను మెడిటేట్ చేసినవి హోలీ స్పిరిట్ ఫిల్నెస్ గురించి. అయితే ఆయిల్ గురించి చాలా సాదృశ్యాలు చెప్తా ఉంటారు. నా లైఫ్లో నాకు నేను నేర్చుకున్నవి హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి, గాడ్తో ప్యూర్ డివోషన్, సరళమైన డివోషన్ ఉండాలి, ప్యూర్ డివోషన్ టు క్రైస్ట్ అని చెప్పి గాడ్తో రిలేషన్షిప్లో. అయితే హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ఎప్పుడన్నా ఒక్కసారి వస్తే సరిపోదు. ప్రతిరోజు ఆయన మాటలు, ఆయన వర్డ్స్, ఆయన ప్రతిరోజు మన ఫ్లెష్కి ఫుడ్ ఎట్లా ఉంటుందో డైలీ కూడా మనం నిజంగా ఆయన వర్డ్ని భుజించాలి అని చెప్పి అది నేను నేర్చుకున్నాను. అయితే ఒక్కొక్కసారి ఫిల్నెస్ అయితే సరిపోదు, కానీ నాకు ప్రతిరోజు ఆయన వర్డ్ కావాలి, ప్రతి పూట కూడా. అలాంటి లైఫ్లోకి నేను లీడ్ అవ్వాలి. ప్రేయర్స్ ఒకటి, ఆయిల్ సాదృశ్యంగా ప్రేయర్స్ కూడా చెప్పబడ్డారు. అయితే ఆ ప్రేయర్స్, హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ప్రతి ఒక్కటి కూడా ఆయనతో కనెక్షన్లో ఉండటానికి మీనింగ్. గాడ్తో ఖచ్చితంగా ప్రతి టైం, ప్రతిరోజు కూడా, ఒక రోజు కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఆ టైం మనం మళ్ళీ తిరిగి రాదు. సో అలాంటి లైఫ్లో మనం ప్రతి డే కూడా ఆయన వర్డ్ భుజించేలాగా నేను నేర్చుకున్నాను. అయితే ఇంకొకటి, ఇద్దరు సేమ్ పని ఆ మెడిటేషన్లో ఇద్దరు సేమ్ వర్క్ చేస్తున్నారు. ఒకళ్ళైతే సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు ఒకళ్ళు ఎత్తబడతారు అని చెప్పి ఉంది. అయితే ఇద్దరు సేమ్ వర్కే కదా చేస్తున్నారు అని నాకు ఎప్పుడు డౌట్ ఉండేది. ఆ సేమ్ వర్క్ ఫిజికల్ వర్క్ కాదు, హార్ట్లో ఒకళ్ళు ట్రూగా ఈ ఆయిల్ని పెట్టుకొని మా ఫాదర్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆయన కింగ్ లాగా రాబోతున్నారని ఆయన గురించి వెయిట్ చేస్తా, వాళ్ళకి వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటా ప్రతిరోజు డివోషన్లో ఉండేటట్టు ఒక పర్సన్ ఉన్నారు. ఇంకో పర్సన్ వరల్డ్లీ థింగ్స్ గురించి, నేను ఎంత సంపాదించాలి, నేను ఏది కొనుక్కోవాలి, ఏది ఏది నేర్చుకోవాలి, ప్రతిదీ వరల్డ్లీ వేలో ఏం చేస్తున్నారో. మన హార్ట్ వరల్డ్ వైపు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగానే విడబడతారు. అప్పుడు నేను ఆయిల్ ఉండదు వాళ్ళకి. సో అదొకటి. ఇంకొకటి నేను నేర్చుకున్నది, ఆయిల్కి సాదృశ్యం హోలీ స్పిరిట్. ఇంకొకటేమో సెల్ఫ్ డినైల్, పేయింగ్ ద ప్రైజ్. నేను నిజంగానే నా చిత్తం చేస్తున్నానా, గాడ్స్ చిత్తం చేస్తున్నానా, నా హార్ట్లో నా సెల్ఫే థ్రోన్లో ఉందా, మెయిన్గా గాడ్ సెల్ఫ్. నన్ను నేను క్రాస్ ఎత్తుకొని గాడ్ని నేను గాడ్స్ విల్ చేయటానికి నేను చేస్తున్నానా అనేది నాకు హెల్ప్ అయింది. ఇంకొకటి అంకుల్ చెప్పింది, సర్కమ్స్టెన్స్ అన్నీ కూడా ఆయిల్ని డీలర్స్కి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి అంటారు. నాకు అది కూడా డౌట్ ఉండేది, డీలర్స్ అంటే ఏంటి, బయట వరల్డ్లీ షాప్స్లో బయటకు వెళ్ళి ఎలా కొనుక్కుంటారు అని. ఆ డీలర్స్ ఎవరో కాదు, మన సర్కమ్స్టెన్స్. ప్రతి ఒక్క వేలో మన చిత్తం చేస్తున్నానా, గాడ్స్ చిత్తం చేస్తున్నానా, క్రాస్ని ఎత్తుకొని నేను గాడ్స్ విల్ చేయటానికి నేను రెడీగా ఉన్నానా, ఆ సర్కమ్స్టెన్స్ నేను పారిపోవాలని అనుకోవట్లా. ఆ సర్కమ్స్టెన్స్ నిజంగా ఫేస్ చేసినప్పుడు నేను ఆయిల్ నింపబడతా వస్తుంది. నేను ఎప్పుడైతే ప్రైస్ పే చేస్తూ ఉంటానో నా స్వచిత్తాన్ని తీసి గాడ్స్ చిత్తం చేయటానికి. సో మన సెల్ఫ్ ఖచ్చితంగా ఈల్డ్ అవ్వాలి. కొన్ని థింగ్స్ గాడ్ వదిలేమన్నప్పుడు, మనం వదిలేసుకున్నప్పుడు నిజంగానే ఆయన స్పిరిట్తో ఫిల్ చేస్తారు. ఎంటీ అయిన ప్లేస్లోనే గాడ్ ఫిల్ అవ్వగలుగుతారు. ఎంటీ లేని ప్లేస్లో ఫిల్ అవ్వలేరు మన సెల్ఫ్ థ్రోన్లో ఉంటే. సో అది నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఈ అధ్యాయం నుంచి ముఖ్యంగా నేర్చుకున్న విషయం,
మొదటిది, ఇన్ని రోజులు నేను ఈ విషయాన్ని నోటితోనే ఒప్పుకున్నాను కానీ హృదయాంతరంగం నుంచి నేను ఒప్పుకోలేదు అన్నది నాకు ఈరోజు తెలిసింది. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని 100% దేవుడుగాను అలాగే 100% మనిషిగాను ఆయన భూమి మీద మన వలె శోధింపబడి ఆయన తిరిగి వెళ్ళారు అన్న విషయాన్ని నేను చాలా సార్లు నోటితోనే చెప్పాను కానీ హృదయంలో నేను చెప్పలేదు అన్నది ఈరోజు తెలుసుకున్నాను. అది ఎలా అంటే లాస్ట్ టైం మీటింగ్స్ లో వెళ్ళినప్పుడు మెసేజ్ చెప్తున్నప్పుడు ఒక వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనం, ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 46వ వచనము, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయనకప్పుడు 12 ఇయర్సే, కానీ ఆయన ఎంతో జ్ఞానవంతుడయ్యి బోధకుల్ని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేపించుకుంటూ ఆయన సమయాన్ని గడిపారు. ఆయన టీనేజ్ ని ఆయన గడిపారు. అయితే ఇది అంకుల్ చెప్తున్నప్పుడు నేను వింటున్నాను, ఓకే ఆయన దేవుడు కదా, అందుకని ఆ టైంలో కూడా ఆయనకి ఆ జ్ఞానం ఉంది అని చెప్పేసి వెంటనే నాకు అలా అనిపించింది. కానీ ఆయన ఆ టైంలో మనిషిగానే ఉన్నారు. అలాగే ఈ రోజు వచనంలో చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఈ విషయం ద్వారా నాకు క్లియర్ కట్ గా నా హృదయంలో దేవుడు ముద్ర వేసింది ఏంటంటే ఆయన దేవుడుగా 100% ఉన్నారు, అలాగే మనిషి రూపంలో కూడా ఆయన 100% ఉన్నారు. అక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉంది, కుమారుడికి కూడా తెలియదు అని చెప్పేసి, మనుషులకు కూడా తెలియదు అని చెప్పేసి. ఆ విషయాన్ని బట్టి దేవుడు నాకు హృదయం నుంచి నేను ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి చెప్తున్నప్పుడు 9వ వచనము, అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. అయితే ఈ విషయంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ముందు సిస్టర్ చెప్పినట్టు డీలర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోమంటే ఏంటా అని అనుకున్నాను నేను కూడా. అంకుల్ చెప్తున్నప్పుడు మన సిచ్యువేషన్స్ నుంచి మనం నేర్చుకొని దేవుడు టెస్ట్ చేసినప్పుడు నేను ఎన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాను, ఎన్ని విషయాల్లో వెల చెల్లించాను అన్నది టెస్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఫెయిల్ అయిపోయిందే నాకు కనిపించింది. నా పేషెన్స్ ని నేను తట్టుకోలేకుండా కోపాన్ని చూపించేసి అలాగా నేను ఎన్ని విషయాల్లో పడిపోయి వెల చెల్లించకుండా ఉన్నాననేది తెలిసింది. ఈ విషయాన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నానంటే ఇంకొకసారి సిచ్యువేషన్స్ అనేవి వచ్చినప్పుడు నేను ఆయిల్ తో నా ల్యాంప్ ని నేను ఎప్పుడు లైట్ వెలిగేలా చేసుకోవాలి, నా హోలీ స్పిరిట్ తో నింపుకోవాలి, వెల చెల్లించాలి అలాంటి విషయాల్లో అని చెప్పేసి తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మత్తయి 24:42వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. సో నేను ఇది ప్రాక్టికల్ గా నాకెలా అప్లై అయిందో, అండ్ నా ఏజ్ నుంచి స్టూడెంట్స్ ఏజ్ వరకు ఎవరైతే 29 బిలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో లేదా ఎవరైతే జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదువుల్లో ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా నాకు అర్థమైంది చెప్తాను. అదేంటి అంటే 48వ వచనం, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అంకుల్ ఒక స్టేట్మెంట్ వాడతారు జాక్ అంకి ఇక్కడ,
యేసు ప్రభు ఎప్పుడొస్తాడు? ఆ టైం ఏంటి? ఆహ్, ఆ క్షణంలో సూచనలు ఎలా ఉంటాయి? ఏంటి ఆ పరిస్థితులు? వాటికంటే యేసు ప్రభు ఎక్కువ ఎంఫసైజ్ చేసింది ఏంటి అంటే, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ డే. ఆ రోజు కోసం సిద్ధపడి ఉండండి. సో, ఆ రోజు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయడం కంటే, ఆ రోజు కోసం సిద్ధపడడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అని జాకంకి యేసు ప్రభు స్ట్రెస్ చేశాడు. యేసు ప్రభు నొక్కి చెప్పాడని చెప్తారు. సో, నాకది ఎలా అర్థమైంది అంటే, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం చూసే అంటే జాబ్స్ కోసం చూసే పర్సన్స్‌గా మేమందరం చేసే పొరపాటు ఏంటి అంటే, వి వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం. అలా వెయిట్ చేస్తా ఉంటాం. అండ్ స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూద్దాం. చదువుకున్నదేముందిలే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏం కాదు. క్లాస్‌కెళ్ళొస్తాం. రెగ్యులర్‌గా ఎళ్తాం. ఏమైద్ది? అంటే సండే చర్చ్‌కెళ్ళొస్తాం. వెడ్నెస్‌డే మీటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాం. నో కరెక్షన్స్, ఏం పర్లేదు. క్లాస్ అటెండ్ అయ్యాము చాలు. అండ్ మేము గూడా అంతే. నోటిఫికేషన్ వచ్చేదాకా అదొక రకమైన డల్‌గా చదువుతా ఉంటాం. పేరుకే చదువుతా ఉంటాం అనిపిస్తది. నేను ఆ మిస్టేక్స్ గుండా వెళ్ళాను. ఇంకా కొన్ని మిస్టేక్స్ నాలో ఉన్నాయి. సో, అప్పుడు నాకేమనిపించింది అంటే, నోటిఫికేషన్ లేట్ అయినా, ఎగ్జామ్ లేట్ అయినా ఒక రకమైన ఇర్రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాం. అంటే ఇంక చదవాల్సిన పని లేదు. అసలు నా ఎయిమ్ ఏంటి అంటే, ఒక రకంగా మా ఎయిమ్ ఎలా అని ప్రవర్తిస్తామంటే, జాబ్ తెచ్చుకోవడం మా ఎయిమ్ కాదు. ఎగ్జామ్ రాయడం. ఎగ్జామ్ రాస్తే చాలు అన్న ఫీలింగ్‌లో ఉంటాం. అండ్ స్కూల్‌లో ఉన్నప్పుడు గూడా నా 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 ఫీలింగ్ ఏంటి అంటే, స్కోర్ గురించి, రిజల్ట్ గురించి పక్కన పెడితే, బాగా చదవాలి అనే ఉద్దేశం పక్కన పెడితే, ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్. ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యి, క్లాస్‌కి అటెండ్ అయ్యి, ఇది గుడ్ స్టూడెంట్ చేసే పని అని నేను అనుకునేవాడిని. కానీ ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు, క్లాస్‌కి అటెండ్ అయ్యేటప్పుడు నా ప్రిపరేషన్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం నేను మర్చిపోయేవాడిని. సో, ఇక్కడ గూడా అంతే. సో, దేవుని రాజ్యం గురించి ఆయన సూచనలేవో ఉన్నాయి గదా! మనకేదో కొంచెం తెలుసు గదా! అయొచ్చినప్పుడు చూసుకుందాం. ఆహ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకప్పుడు నా మూర్ఖత్వం ఎలా ఉండేదంటే, యేసు ప్రభు చివరి క్షణంలో దొంగ రక్షణ పొందాడు గదా! నేను అట్లాంటి క్షణం నాకు తెలిసిద్దిలే. ఆ టైంలో నేను రక్షణ పొందుదాం. నో ప్రాబ్లమ్. ఆహ్, నాకు దేవుడు చివరి క్షణంలో ఛాన్స్ ఇవ్వబోతాడా? ఆహ్, స్ చనిపోయే ముందు ఒక్క నిమిషం ముందు రక్షణ పొందితే ఆయనతో పాటు పరదైస్‌లో ఉంటాను. ఇలా ఉండేది నా మూర్ఖత్వం ఒకప్పుడు. సో, మా ప్రిపరేషన్ అలానే నడిచేది. ఆ తర్వాత ఆహ్, ఆహ్, 45వ వచనం. తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు. సో, నాకక్కడ అర్థమైంది ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళని దేవుడు ఒక పర్పస్ కోసం పెడతాడు. ఒక పనిస్తాడు. అది చర్చ్‌లో గావచ్చు, రియల్ లైఫ్‌లో గావచ్చు. ఒక ఫ్యామిలీలో దేవుడు నాకు జన్మనిచ్చాడు అంటే, ఈ ఎర్త్‌లో ఈ లైఫ్‌ని నేను లీడ్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇప్పటికి ఇచ్చున్నాడంటే, దాని అర్థం ఏంటి అంటే, నేనేదో పని చేయాలి. ఆ పనేదో నాకు తెలియనప్పుడు, నేను దేవుడిని అడగాలి ఒకటి. చర్చ్‌లో నేను చర్చ్‌ని బిల్డ్ చేసే విషయంలో. సెకండ్ థింగ్, ప్రెజెంట్ ఇప్పుడు నేనేంటి, నేను జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఎగ్జామ్స్‌కి చదువుతున్నారు పిల్లలు. స్టడీస్‌లో కంటిన్యూ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళున్నారు. ఫ్యామిలీస్ లీడ్ చేసే పనుంటుంది. చిల్డ్రన్స్‌ని గ్రోన్ అప్ చేసి అంటే వాళ్ళని పెంచే బాధ్యత ఉంటది. ప్రతి పనిని దేవుడు వాళ్ళకిచ్చాడు. సో, ఆ పనిని ఎవరు చూడట్లేదు. అండ్ ఆహ్, ఏం పర్లేదులే అన్నట్లుగా కేర్‌లెస్‌గా చేయకుండా, నిజంగా దేవుడిచ్చిన ఆ పనిని నమ్మకంగా చేయడం ఒక నమ్మకమైన దాసుడు, బుద్ధిమంతుడైన దాసుని పని. సో, ఎందుకంటే రీసెంట్‌గా నేను విజయవాడ నుంచి అద్దంకి చర్చ్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆహ్, అద్దంకి నుంచే నేను కొప్పరపాడు నుంచి విజయవాడ కొన్ని వారాలొచ్చాను. నాకు చాలా ప్రయాస అనిపించినా నేను ఆ ఫెలోషిప్‌ని ఎంజాయ్ చేశాను. కష్టపడి రావడానికి ప్రయత్నించాను. దేవుడు నాకు సహాయం చేశాడు ఆ విధంగా. అండ్ కొన్ని వారాల తర్వాత నేను అద్దంకి రావడం జరిగింది. అద్దంకొచ్చినాక నాకు అంతా బ్లర్‌గా అంటే చర్చ్‌లో నా వర్క్ ఏంటి? ఇక్కడ నేనేం చేయాలి? నాకేం తెలిసేది కాదు. ఒక ఓ చైర్‌లో ఒక మూలన కూర్చొని వాక్యం విని యూత్‌తో ఫెలోషిప్ చేసి అండ్ అన్న వాళ్ళ ఇంటికెళ్ళి అలా ఏదో పాసివ్‌గా ఎళ్ళిన ఫీలింగ్ ఉండేది. లార్డ్ అది బాగుండేది. ఫెలోషిప్ బావుంటుంది. అంతా బావుంటుంది.
నేను ఎందుకో చెస్‌లో పని చేయట్లేదు అన్న ఫీలింగ్ నాకు ఉండేది. రీసెంట్‌గా అద్దంకి చెస్‌లో మీటింగ్స్ జరిగినాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, సో డూ వాటెవర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే మనం ఏం చేసినా సరే ప్రభు మహిమకై చేయాలి. అంటే చదివినా, తిన్నా, పడుకున్నా అండ్ ఏం చేసినా సరే, అది ఏ పనైనా సరే, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా? డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే నిజంగా నువ్వు ఈ పని చేస్తే, అంటే ఇక్కడ పని బుద్ధిమంతుడైన దాసుడికి ఇచ్చాడు కదా, అన్నం పెట్టే పని. నువ్వు ఎలా చేస్తే దేవునికి మహిమ వస్తది అలా చెయ్యి. సో నీకు ఇక్కడ ఏం పని లేదు. స్పెసిఫిక్ గా నువ్వు మనోహర్ ఇది చేయాలి అనేం లేదు. నీకు వాళ్ళు ఏం పని చెప్తే అది చేయడానికి సిద్ధపడు. అండ్ నిజంగా దేవునికి మహిమ తెస్తుందా నువ్వు చేసే పని? లేదా ఏదో బలవంతంగా చెస్‌లో పని చేస్తున్నావా? లేదా ఒక బలవంతంగా ఏదో చేయాలి, స్కూల్‌కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నావా? ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ప్రిపేర్ అవుతున్నావా? జాబ్‌కి నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అంటే అది ఎలా ఉంటుంది అంటే, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా, ఆళ్ళకి అది యాప్ట్ అవుతుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఒక బుద్ధిమంతుడైన ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ ఎలా ఉంటాడు అంటే, అందరిలానే సిద్ధల్లో పుట్టి వాళ్ళలాగే క్లాసెస్‌కెళ్తాడు. వాళ్ళలాగే చదువుకుంటాడు. కానీ తన ఎక్స్‌ట్రా వర్క్ హిడెన్‌గా తను కష్టపడతాడు. సో, హిడెన్‌గా ఆ బుడ్డి ఇంకొంచెం ఉంటది. ఎగ్జామ్ టైమ్ దగ్గర పడినప్పుడు సిలబస్ ఎక్కువైపోతది. కరెంట్ అఫైర్స్ చదవాలి, రీజనింగ్ చూసుకోవాలి, మ్యాథ్స్ చూడాలి, ఇంగ్లీష్ చూడాలి, కంప్యూటర్ చూసుకోవాలి. ఈ అసలు ఇంకేం అర్థం కాదు. ఎగ్జామ్ టైమ్ దగ్గర పడతా ఉంటే సిలబస్ ఏమో పెరిగిపోతా ఉంటది. పిల్లలు కూడా అంతే. ఎగ్జామ్ వచ్చినప్పుడు తెగ నైట్‌లు 10, 11 దాకా చదివేస్తారు. మామూలు టైంలో 8, 9కే పడుకుంటారు. లేదా టీవీ చూడడమో, అసలు ఏం జరుగుతుందో పేరెంట్స్ కూడా పట్టించుకోరు. కానీ ఎగ్జామ్స్ టైమ్‌కొచ్చేసరికి అలర్ట్ అయిపోతారు అందరూ. సో, అలాంటి తత్వం కంటే, ఆ బుద్ధిగల కన్యకల్లాగే ముందుగానే ప్రిపేర్డ్‌గా ఉంటే, సో, ఆ టైంలో అలర్ట్ అవ్వడానికి మనకున్న టైం సరిపోతుంది. సో, క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయడానికి గూడా నాకు ఈ ప్యాసేజ్ జాక్ అంకుల్ చెప్పిన మెసేజ్ అంతా నాకు అర్థమైంది ఏంటి అంటే, క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయడం అంటే, కన్యక ఎట్లయితే పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తుందో, అలా ఎదురు చూడడమే కాదు, ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఎదురు చూసే టైంలో అలర్ట్‌గా ఉండి, తన సిద్ధంలో నూనె ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే జాబ్ నోటిఫికేషన్ వచ్చే టైం దాకా వెయిట్ చేయకుండా, ఈరోజు నేను జాబ్ ఎగ్జామ్ రాయడానికి ఈరోజు నేనెళ్ళి ఎగ్జామ్ రాస్తే, నాకు జాబ్ వచ్చేంత స్కోర్ వస్తుందా లేదా నేను చెక్ చేసుకొని, ఈరోజు నేను ప్రిపేర్ అవ్వాలి. నా హిడెన్ బాటిల్‌ని నేను నింపుకోవాలి. సో, అది నేను చేయాల్సిన పనని నాకు అర్థమైంది. సో, ఈ నేనెందుకు ఇదంతా షేర్ చేస్తున్నా అంటే, మనం ఏం చేసినా సరే దేవునికి మహిమ తీసుకురావాలి. అది జాబ్ ప్రిపరేషన్ గావచ్చు, స్కూల్‌కెళ్ళడం గావచ్చు, కాలేజ్‌కెళ్ళడం గావచ్చు, ఇంట్లో పేరెంట్స్‌కి ఒబే అవ్వడం గావచ్చు. వాళ్ళు కొడతారని ఒబే అవ్వద్దు. సో, దేవునికి మహిమ వస్తదా లేదా? ఆ విషయంలో మన ఒబీడియన్స్ ఉండాలి. అంటే ఈ 2 రకాలుగా ఒబే అవ్వచ్చు. ఒకటి వాళ్ళు కొడతారు, లేదా చర్చ్‌లో చెప్తారు, మా అబ్బాయి మాట వినట్లేదు, నా పరువు పోద్ది. యూత్ మీటింగ్‌లో ఎందుకు ఇదంతా? వాళ్ళు చెప్పిందేదో చేస్తే మేము బాయ్స్‌గా ఒక నోట్స్ రాస్తున్నాం రెగ్యులర్‌గా. అదేంటంటే విజయ్ అన్న ఈ గ్రూప్‌లో ఒకటి షేర్ చేస్తారు. దాన్ని అందరం చదివి నోట్స్ రాస్తాం. సో, విజయ్ అన్న అడుగుతాడో, లేదంటే యూత్ అందరి ముందు పరువు పోద్దనో, ఏదో మొక్కుబడిగా చేయడం కంటే, నేను ఈ పని చేస్తే నిజంగా దేవునికి మహిమ వస్తదా? అండ్ నా స్పిరిచువల్ గ్రోత్‌కి ఇది యూజ్ అయితదా లేదా? అలా చెక్ చేసుకొని ఆ బుద్ధిగల కన్యకలాగా నేను సిద్ధపడితే ఖచ్చితంగా దేవుడు నన్ను గేట్‌లోంచి అంటే ఆ ఎగ్జామ్‌లోంచి కావచ్చు, ఆ జాబ్‌లోంచి కావచ్చు, నాకు ఎంట్రన్స్ ఉంటది. నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకంటే అట్లా పని చేస్తున్నప్పుడు 47వ వచనంలో ఉంటది. తన యావదాస్యం మీద వాడిని ఖచ్చితంగా ఉంచుతాడు. సో, దేవుడు నాకిచ్చిన చిన్న పనిని నేను నమ్మకంగా చేసినట్లయితే, నేను ఖచ్చితంగా దేవుడు నన్ను కనుగొన్నప్పుడు నేను నమ్మకంగా ఉన్నానని, ఆయన మహిమ తెచ్చే పనులు నేను చేస్తున్నానని, ఆయన నాకు అప్పగించిన పని నేను ఖచ్చితంగా నెరవేరుస్తున్నానని నేను గనక ఆయన నన్ను చూసినప్పుడు ఖచ్చితంగా నాకు ఆయన ఇచ్చే బాధ్యత పెద్దగుంటది. సో, ఎప్పుడు చిన్న వాటిలో దేవుడు టెస్ట్ చేసిన తర్వాతే ఒక పెద్ద బాధ్యతను దేవుడు మనకిస్తాడు. ఎట్ ద సేమ్ టైమ్ గేట్‌లోంచి ఎప్పుడైతే అంటే జాబ్ విషయం, ఎగ్జామ్ విషయం ఎప్పుడైతే మనకి పర్మిషన్ ఉంటదంటే, ఎప్పుడైతే ఆ హిడెన్ లైఫ్‌ని మనం లీడ్ చేయగలుగుతామో, సీక్రెట్ లైఫ్‌ని మనం లీడ్ చేస్తామో, అప్పుడు గేట్‌లోంచి ఎంట్రీ మనకుంటది. లేదంటే అక్కడ ఫెయిల్యూర్ ఫేస్ చేయాల్సొస్తది. సో, ఆ తర్వాత ఆ దినమైనను, గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడని 25:13 వచనంలో ఉంటది. సో,
మనం ఎంత బతిమలాడుకున్నా లార్డ్ నాకు ఛాన్స్ లేదు ప్రభా, నాకు హెల్ప్ చేయండి, ఇంకా జాబ్ రాదు అని అనుకున్నా దేవుడు లేదు, నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని దేవుడు డోర్ క్లోజ్ చేస్తాడు కొన్ని విషయాల్లో. సో నేను అలాంటి సిచ్యువేషన్ కూడా నేను వెళ్ళాను కొన్ని విషయాల్లో. సో కానీ దేవుని మహాకృప ఏంటి అంటే ఆయన నా పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మళ్ళీ దేవుడు నన్ను రిస్టోర్ చేశాడు. లేకుంటే ఈ రోజు ఈ విధంగా నేను ఇది షేర్ చేసుకునే స్థితిలో అసలు ఉండేవాడిని కాదు. నేను ఎప్పుడో నశించాల్సిన వాడిని. 2018లోనే సూసైడ్ ప్లాన్ చేసిన వ్యక్తిని నేను. సో అట్లాంటి నా స్థితిని దేవుడు మార్చి ఈ రోజు ఒక వార్నింగ్ లాగా నాకు అది ఎంకరేజ్మెంట్ గా యూజ్ అయింది. సో నేను విన్సెంట్ అంకుల్ ఒక క్వశ్చన్ అడిగాను, అంకుల్ బైబిల్ కొన్ని ఒకే వాక్యం ఒక వాక్యం 2 రకాలుగా నాకు అర్థమైంది అంకుల్. అదేమో ఎంకరేజ్ చేస్తుంది, ఇంకొకసారి నన్ను డిస్కరేజ్ చేస్తుంది. నాకు చాలా భయం అవుతుంది అంకుల్ అని చెప్పినప్పుడు, సో ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. సో అంతేగాని ఏదైనా నిన్ను కండెమ్నేషన్ లో తీసుకెళ్తే దట్ ఈస్ ద డెవిల్స్ వర్డ్, అది సాతాను మాటలు, దాన్ని నమ్మొద్దు. దేవుని వాక్యం ఎప్పుడు కండెమ్నేషన్ లో తీసుకెళ్లదు, నేను ఎంకరేజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను షేర్ చేసుకున్న మాటల్లో కూడా నేను ఎంకరేజ్ చేయడానికే చెప్తున్నాను, మీరు బుద్ధి లేకుండా ఉన్నారని చెప్పడానికి కాదు. ఈ రోజు నుంచి మేల్కొన్నా సరే ప్రభు మనకు అవకాశాలు ఇస్తాడు. అండ్ ఆయన కొరకు మనం సిద్ధపడితే, ఆయన మహిమార్థమే మనం జీవించడానికి సిద్ధపడితే ఖచ్చితంగా ఆ గేట్ లోంచి ఎంట్రీ ఉంటది. అండ్ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనకి ఇంకా కొంచెం టైం ఉంది, మనం ప్రార్థనలో గడుపుదాము. నేను ప్రేయర్ చేసే ముందు, ఎందుకంటే మన చర్చ్ లో చాలా భారం కలిగి ఉన్నాం మనము, ప్రేయర్ చేసే ముందు నేను ఒక్క వచనం చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా గాడ్ నాకు అనిపించింది మన చర్చ్ కి గాడ్ ఇచ్చిన ఈ వచనం అని. అదేంటంటే నిర్గమకాండము 10వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండం 10వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఏమవుతుందంటే నిర్గమకాండం 10వ అధ్యాయం మీరు చదివితే గనక 10వ అధ్యాయంలో ఉంటది. ఫరో ఏం చెప్తాడంటే మొదటగా సరే నువ్వు వెళ్ళి పెద్దవాళ్ళని మెన్నని తీసుకొని వెళ్ళి నీ దేవుడిని వర్షిప్ చేసుకో అంటాడు. అప్పుడు మోషే ఏమంటాడంటే నో నో నో, నేను పెద్దవాళ్ళు కాదు, మొత్తాన్ని తీసుకెళ్తాను అంటాడు. తర్వాత ఫరో ఏమంటాడంటే మళ్ళీ వస్తాడు ఫరో దగ్గరికి మళ్ళీ మోషే వస్తాడు. ఫరో ఏమంటాడంటే సరే పెద్దవాళ్ళని చిన్న పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపో, కానీ నీ లైఫ్ స్టాక్ అంతా, అంటే నీ యొక్క గొర్రెల్ని నీ యొక్క పశువుల్ని అన్నిటినీ ఇక్కడ వదిలేసి వెళ్ళు అంటాడు. అప్పుడు మోషే ఏమంటాడంటే నో అని చెప్తాడు. నో అని చెప్పి ఏమని చెప్తాడు ఇక్కడ చూడండి, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్కటేగా ఆయనను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుట వాటిలో నుండి తీసుకొనవలెను, మేము దేనితో యెహోవాను సేవింపవలన అక్కడ చేరున మునుపు మాకు తెలియదనెను. ఇక్కడ మోషే ఆ తర్వాత వచ్చిన అయితే యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు వారిని పోనీయ నొల్లకు ఉండెను. తర్వాత ఏమని ఉంటదంటే గనుక ఫరో నా ఎదుటి నుండి పోము, భద్రము సుమి, నా ముఖము ఇక్కడ చూడవద్దు, నీవు నా ముఖము చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. ఏమిటంటే ఇక్కడ ఫరో ఒక వార్నింగ్ ఇస్తున్నాడు మోషేకి. ఏమనంటే ఇంకా నువ్వు నా మొహం చూస్తే గనక నువ్వు చచ్చిపోతావు. ఏంటంటే ఫరో భయపడుతున్నాడు మోషేని, నువ్వు గనక ఈసారి నా దగ్గర కనపడితే నిన్ను చంపేస్తాను. అంటే ఏంటంటే నేను ఇచ్చింది తీసుకెళ్ళు, ఇంకా నువ్వు నన్ను అడగొద్దు. కానీ మోషే ఏమంటున్నాడంటే చిన్న డేగన కూడా నేను విడిచిపెట్టను. మన సంఘం కూడా మన యవ్వనస్తుల గురించి, మన యొక్క బిడ్డల గురించి, వాళ్ళ రక్షణ గురించి, వాళ్ళ వివాహాల గురించి, వాళ్ళ జాబ్స్ గురించి ఇదే మన ఆలోచన ఉండదు. దేవా నేను ఒక్కరిని కూడా విడిచిపెట్టను, ఒక్కరు కూడా విడవబట్టం నేను ఒప్పుకోను, నేను ప్రార్థన చేస్తాను, నేను అడ్డంగా నిలుస్తాను. ఫరోకి ఎలా ఇజ్రాయేల్కి ఫరోకి మధ్యలో మోషే ఎలా అయితే ఉన్నాడో నేను అలాగే నా ప్రార్థన ద్వారా నేను వీళ్ళని జయించుకుంటాను, ఒక్కరిని కూడా విడవబడకూడదు. మన భారం అది ఉండాలి, సంఘం భారం అంతా ఇది. కనుక మనం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు ఏకీభవించండి. మన భారం ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలి, ప్రతి ఒక్క బిడ్డ వివాహం వాళ్ళది గాడ్ ఘనంగా జరిగించాలి, వాళ్ళు ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందాలి, ఎవ్వరు అనాథలు అవ్వకూడదు. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుడిని వెంబడించాలి. మరి అలాగే మనం ప్రేయర్ లో కంటిన్యూ అవుదాము. ఇదే వాగ్దానం మనం తీసుకొని గాడ్ నడుదాం. గాడ్ ఎవరిని విడిచిపెట్టరు,
మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. మరి ముందుగా మన యవనస్తుల రక్షణ గురించి, అలాగే మరి చంటి బిడ్డల గురించి ఎవరైనా ప్రోత్సహించబడిన వాళ్ళు భారం కలిగి ప్రార్థన చేయాలి. అలాగే అందరూ ఏకీభవించండి. యవనస్తుల గురించి, చిన్న బిడ్డల గురించి. సామ్వెల్ సిస్టర్ ప్రేయర్ చేయండి సిస్టర్, యవనస్తుల రక్షణ గురించి, చిన్న బిడ్డల గురించి. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా నాయన మీకే హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తుతులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో సమర్పించుకుంటున్నాను దేవా. ఇటు సమయం నాయన నా ప్రభు యవ్వన సహోదరి సహోదరుల కొరకు నా ప్రభు అయా ప్రార్థించుండగా అయా నా తండ్రి మీ కృపలో ఇప్పటి వరకు నా ప్రభ అనేక విషయాల్లో మా జీవితాల్లో మేలులు చేస్తూ అయా మమ్మల్ని నాయన సురక్షితంగా మీ కృపారెక్కల చాటును భద్రపరుస్తూ వచ్చారు తండ్రి. మీకు వందనాలు దేవా. అయా నా ప్రభు నా తండ్రి అయా రక్షణ పొందవలసిన బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రభా. మీ కృపలో నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. అయా నా ప్రభా మోషే గారు చెప్పినట్లుగా ఒక్క డెక్కనైనా నువ్వు విడిచిపెట్టమని చెప్పేసి అయా ఆయన ఎంతో తీవ్రతతో నా ప్రభ ఎలా అయితే ఉన్నారో నా ప్రభ అయా బిడ్డల రక్షణ కొరకు నా ప్రభ మేమందరం ఏకీభవించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామలం బ్రతిమాలి వేడుకుంటున్నాం దేవా. అయా ఎక్కడ ఇద్దరు ముగ్గురు పాపాన్ని జయించేటువంటి ఆసక్తి కలిగి ఏకీభవించే వారు ఉంటారు, వారి మధ్య నేను ఉంటానని యేసయ్య మీరు సెలవిచ్చారు ప్రభా. ఇటు సమయమున నా ప్రభా మా మధ్య మీరు ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ అయా బిడ్డల యొక్క రక్షణ కొరకు మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా సహాయం దయచేయండి దేవా. అయా నా ప్రభా నా తండ్రి మారు మనసు రక్షణను దయచేయండి ప్రభా. యేసయ్య మీరు ఆకర్షించపోతే ఎవరు మీ వద్దకు రాలేరు ప్రభా. అయా నా ప్రభా వారి విషయమే తీవ్రతతో నా ప్రభా నా తండ్రి మేము అడుగుచున్నాం ప్రభా. అయా మేము అనుభవిస్తున్నటువంటి ఆనందము, రక్షణ ఆనందమును, అయా సంతోషమును నా ప్రభ మీ యొక్క సహవాసమును అయా నా ప్రభ మేము ఎలా అయితే అనుభవించి అయా తృప్తి కలిగి నా ప్రభ ఉంటున్నామో అదే తృప్తిని, అదే ఆనందమును, అదే సంతోషమును నా ప్రభ అయా యవ్వన బిడ్డలైనటువంటి వారు రక్షణ పొందాల్సినటువంటి వారు అనుభవించడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభ నా తండ్రి అయా యవ్వనస్తులు నా ప్రభ అయా దినములు చెడ్డవు ప్రభా. అయా లోకం ఎంతగానో నా ప్రభా నా తండ్రి అయా ఎంతగానో నా ప్రభా శోధిస్తుంది ప్రభా, పాపానికి ప్రేరేపిస్తుంది ప్రభా. అయా నా తండ్రి ఈ లోకములో నా ప్రభ నా తండ్రి మీ కొరకు ప్రత్యేకింపబడిన వారముగా నా ప్రభ మేము జీవించుటకు దేవా మాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలి ప్రభా. అయా మా శక్తి చేత మా బలము చేత మేము ఏ మాత్రము ఏ కొంచెము కూడా మేము జయించలేం ప్రభా, మా వల్ల కాదు ప్రభా. ఒకవేళ ప్రయత్నించినా మేము ఫెయిల్ అయిపోతాం ప్రభా నా తండ్రి. అయా ఫెయిల్ అయినప్పుడు నా ప్రభా కండెమ్నేషన్ లోకి వెళ్ళేటువంటి అయా నా ప్రభ నా తండ్రి ప్రమాదం ఉంది ప్రభా. ఆ ఛాన్స్ లేకుండా నా ప్రభా మీ ఆత్మను మాకు దయచేయండి అయ్యా. మీ కొరకు తీవ్రత కలిగి జీవించడం కృప చూపించండి ప్రభా. అయ్యా నా ప్రభ రాడికల్ గా జీవించడం కృప చూపించండి ప్రభా. అయ్యా శిష్యుల వలె నా ప్రభా నిన్ను వెంబడించుటకు నీ కాడి ఎత్తుకుని నా ప్రభా దినదినము నా ప్రభా నా తండ్రి మేము వెంబడించుటకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మీకు నచ్చిన రీతిగా మీ వలె నా ప్రభా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండటకు సహాయం దయచేయండి దేవా. భవిష్యత్ తరాలకు నా ప్రభా మిమ్మల్ని చూపించే రీతిగా నా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా యవ్వనస్తులు ప్రతి ఒక్కరిని నా ప్రభా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి అవసరత కొరకు మీ పాదాల చెంతకు వచ్చిన ప్రభా అయ్యా నా ప్రభా సమయోచితమైనటువంటి సహాయం కొరకు వేడుకునే వారిగా నా ప్రభా మీరు నాయన బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా ప్రభా సండే స్కూల్ చిల్డ్రన్స్ విషయమే మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా స్వాభావికంగా బాలుడు అయా నా ప్రభా నా తండ్రి ఎంత కటువుగా అయా తిరుగుబాటు స్వభావంతో ఉంటారని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయా అయినప్పటికీ నా ప్రభా అయా నీ బిడ్డలైనటువంటి అయా నా తండ్రి వారు అయా నా ప్రభా తల్లిదండ్రులు నా ప్రభా మరి ముఖ్యంగా బిడ్డల్ని నీ కొరకు పెంచాలనేటువంటి ప్రాసెస్ లో వాళ్ళని డిసిప్లైన్ చేయుచుండగా నా ప్రభా ఆ డిసిప్లైన్ నా ప్రభా వారు నా ప్రభా యాక్సెప్ట్
యాక్సెప్ట్ చేయటకు సహాయం దయచేయండి ప్రభా. అట్టి ఆత్మను బిడ్డల్లో ఉంచండి ప్రభా. అయా తిరుగుబాటు స్వభావం ఎవ్వరిలోనూ లేకుండా నా ప్రభా నా తండ్రి అయా బిడ్డల్ని మీరు నా తండ్రి అయా నా ప్రభా అయా వారిని నాయన మీరు నా తండ్రి బలపరచండి తండ్రి, మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా కొంచెంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇది చేస్తే ఇష్టం అని చెప్పి నా ప్రభా వారు నా ప్రభా ప్రేమ కలిగి నా ప్రభా జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి, మీకు వందనాలయ్యా. అయా వారు నా తండ్రి అయా నీ ఎదుటను అయా నా తండ్రి మనుషుల ఎదుటను నా ప్రభా వర్ధిల్లే కృపణ దయచేయండి ప్రభా. యుక్త కాలమున మారు మనసు రక్షణ అయా పొందుకునే కృపణ దయచేయండి ప్రభా. ఇష్టంగా నా ప్రభా అయా నిన్ను ప్రేమిస్తూ నా ప్రభా అయా నువ్వు కావాలనేటువంటి నా ప్రభా గట్టి అయా ఆశతో నా ప్రభా వారు నాయన మారు మనసు రక్షణ పొందుకున్నటకు సహాయం దయచేయండి ప్రభా. ఆ రీతిగా బిడ్డల్ని పెంచుటకు తల్లిదండ్రులకు జ్ఞానాన్ని అయా సహనాన్ని ప్రేమను అయా మీరు దయచేయండి ప్రభా. అయా ప్రతి ఒక్కరిని అటువంటి తల్లిదండ్రులను నా ప్రభా నా తండ్రి మీరు అయా సంఘములో ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాం ప్రభా. అయా బిడ్డలు నా ప్రభా నీ సన్నిధిలో నీకిష్టులుగా నా ప్రభా అయా జీవించుటకు అయా నీ భద్రతలో నా తండ్రి వారిని కాపాడమని అయా వారి చదువుల్లోనూ అయా ఆటపాటల్లోనూ అయా ప్రతి ఒక్క యాక్టివిటీలోనూ నా ప్రభా మీ కృపను దయచేయండి ప్రభా, మీ కాపుదలను దయచేయమని అయా మీరే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి అలాగే నెక్స్ట్ మన మ్యారేజ్ అవ్వాల్సిన బిడ్డల గురించి అలాగే యవనస్తుల ఉద్యోగాల గురించి మరి ప్రార్థన చేయండి. దివ్య సిస్టర్ చేస్తారు మ్యారేజెస్ గురించి అలాగే యవనస్తుల ఉద్యోగాల గురించి. Gracious Heavenly Father, thank you Lord ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ అన్ని విషయాల్లో మాకు ఇప్పటిదాకా కాచి కాపాడిన రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. లార్డ్ మీ దగ్గరికి మేము లార్డ్ మ్యారేజెస్ గురించి లార్డ్ మేము యంగ్ పీపుల్ జాబ్స్ గురించి మీ పాదాల దగ్గర పెట్టుటకు మేము వచ్చి ఉన్నాం తండ్రి. ఈ పిటిషన్ని లార్డ్ మీరు యాక్సెప్ట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీరు నిజంగానే లార్డ్ మ్యారేజ్ నిజంగానే మీరు ఆర్డైన్ చేసిన థింగ్ తండ్రి. లార్డ్ వాళ్ళు గాడ్లీ మ్యారేజెస్ ప్రతి ఒక్కళ్ళు చర్చ్లో గాడ్లీ మ్యారేజెస్ వాళ్ళు కట్టుకునే కృపని వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఫాదర్ ఆ వెయిటింగ్ టైం అంతా కూడా లార్డ్ బ్లెస్డ్ టైం వల్లే లార్డ్ మీరు తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి. అలాగే వాళ్ళకి సరైన పార్ట్నర్ని సరైన టైంలో లార్డ్ మీరు లార్డ్ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళకి గైడెన్స్ అనుగ్రహించండి, మీ చిత్తంలో నడువుటకు లార్డ్ విజ్డమ్ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఇంపార్టెంట్ పార్ట్ని లార్డ్ మీరు వాళ్ళ లైఫ్లో లార్డ్ మీరు నిజంగానే లార్డ్ మీరు గైడ్ చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ స్టెప్ బై స్టెప్ లార్డ్ మీరు విశ్వాసంలో ఇంకా బలపరచమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళు మీ చిత్తాన్ని ఎరుగుటకు క్లారిటీతో లార్డ్ వాళ్ళు పీస్లో ఉండుటకు సహాయం దయచేయండి. లార్డ్ హెల్ప్ చేయండి. నవ్య కృపావరం సిస్టర్, లార్డ్ లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, ఎలిజబెత్ సిస్టర్, ఎస్తేర్ సిస్టర్, ప్రియాంక సిస్టర్, సుధృత సిస్టర్, లార్డ్ కీర్తి, దివ్య, శృతి సిస్టర్స్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం తండ్రి. వీళ్ళందరూ కూడా లార్డ్ వెయిట్ చేస్తున్నారు తండ్రి. మ్యారేజెస్ గురించి ప్రతి ఒక్కరికి సరైన పార్ట్నర్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు లార్డ్ మీరు లార్డ్ ప్లాన్ చేసి లార్డ్ వాళ్ళ లైఫ్లో లార్డ్ మీరు వాగ్దానం ఇచ్చారు తండ్రి. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ నాట్ టు హార్మ్ యూ అని చెప్పి ఆ ప్లాన్ని మీరు నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి. పర్టికులర్ టైంలో లార్డ్ మీరు గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఎవరు కూడా డిప్రెషన్లో ఉండకుండా లార్డ్ వాళ్ళని లేవనెత్తండి. లార్డ్ మీ ప్లాన్స్ నిజంగానే గుడ్ అని వాళ్ళు బిలీవ్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. రవితేజ బ్రదర్ కానీ మాన్యుయల్ బ్రదర్, మనోహర్ బ్రదర్ని కూడా మేము మీ పాదాల చెంత పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో వాళ్ళకు కూడా సరైన పార్ట్నర్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీరే గైడ్ చేయండి తండ్రి. లార్డ్ జాబ్స్ విషయంలో లార్డ్ మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మాన్యుయల్ బ్రదర్, మనోహర్ బ్రదర్, ఉదయ్
బాబు బ్రదర్, లార్డ్ కీర్తి, దివ్య సిస్టర్స్, శృతి, లక్ష్మి సిస్టర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ నిజంగానే మిమ్మల్ని లార్డ్ ఎరుగున్న వాళ్ళు తండ్రి, వాళ్ళని మీరు బ్లెస్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళు బ్రెడ్ ఆన్ చేసుకోవడానికి లార్డ్ మీరు లీడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో మీరు ఇప్పుడు దాకా వాళ్ళందరికీ తోడుగా ఉన్న తండ్రి, మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరే గైడ్ చేసి లీడ్ చేసి లార్డ్ చదివే విషయంలో కూడా మీరు లార్డ్ నాలెడ్జ్ని విస్టమ్ని వాళ్ళకు అనుగ్రహించండి తండ్రి. లార్డ్ ప్రిపరేషన్ విషయంలో కూడా వాళ్ళకి తోడుగా ఉండండి. మీ పర్ఫెక్ట్ పీస్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో వాళ్ళకి తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. వివేక్ బ్రదర్ కూడా లార్డ్ పర్మనెంట్ జాబ్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్, లార్డ్ జాబ్స్ విషయంలో లార్డ్ మీరు కార్యం చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. వాళ్ళకి బలాన్ని అనుగ్రహించండి లార్డ్. మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఆ టైమింగ్ని ట్రస్ట్ చేసి విశ్వాసంలో వాళ్ళని ఎదిగింప చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళకి విస్టమ్ని అనుగ్రహించండి డెసిషన్ మేకింగ్లో కానీ ప్లాన్స్లో కానీ. లార్డ్ మిమ్మల్ని లార్డ్ ఇంకనూ సీక్ చేసే పరిపూర్ణంగా వాళ్ళ హోల్ హార్ట్తో సీక్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే మ్యారేజెస్ అయిన వాళ్ళలో మేము పీస్ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ వన్నెస్లో ఉండటకు కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ ఎప్పుడు కూడా లార్డ్ ఎవ్వరు కూడా లార్డ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫెలోషిప్లో లేకుండా ఉండకూడదు తండ్రి. వాళ్ళని మీరు ఎలాగైతే ప్లాన్ చేశారో కలిపారో లార్డ్ ఆ ఫెలోషిప్లో మీ అందు ఇంకనూ కూడా భయభక్తులతో ఉండే కృపని ఇద్దరికి దయచేయండి. గాడ్లీ ఫ్యామిలీస్ని కట్టుకునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. చిల్లని ఎలా పెంచాలో లార్డ్, వైఫ్ ఎలా సబ్మిషన్లో ఉండాలో లార్డ్, హెడ్షిప్లో మెన్ ఎట్లా ఉండాలో ప్రతి ఒక్కటి అందరినీ ఫ్యామిలీస్ని గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ బలమైన హస్తము మా చర్చ్ పైన ఉంచమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఏ చర్చ్ అయితే వన్నెస్లో ఉంటుందో లార్డ్ మీరు హెల్స్ గేట్ ప్రివేల్ అవ్వదని చెప్పారు కదా తండ్రి. లార్డ్ అట్లాంటి సంఘాన్ని లార్డ్ మీరే కట్టమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మేము ఇంకా ఇటుకల వల్లే మేము కట్టబడే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీ ఆత్మ లేనిదే మేము నిజంగా ఏమీ చేయలేము తండ్రి. మీ ఆత్మని మాపై ప్రతి ఒక్కరిపై నింపమని అడుగుచున్నాం తండ్రి. అలాగే సీక్రెట్ లైఫ్స్లో కూడా యంగ్ పీపుల్ చిల్డ్రన్ కానీ లార్డ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఓల్డ్ పీపుల్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఫెయిత్ఫుల్గా ఉండే కృపను దయచేయండి తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో లార్డ్ అందరికీ తోడుగా ఉండమని అడుగుచు మీ బలమైన హస్తం మా దగ్గర నుంచి ఎప్పుడు తీయకుండా ఉంచమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అందు చేర్చుకోమని త్వరగా రాని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ సిస్టర్. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మేమందరం సంఘం కలిసి ప్రభా ఏక ఆత్మతో ఏక శరీరంతో ప్రభా ఒకే మనసుతో ప్రభా మీ దగ్గరకు వచ్చి మీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం ప్రభా తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. మా మాటలన్నీ ప్రభా మీరు శుద్ధిపరిచి ప్రభా మా పరిశుద్ధాత్మతో మా హృదయాల్లో మాట్లాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నిజంగానే ప్రభా మేము సంఘం అందరం కలిసి ప్రభా తండ్రి ప్రతి ఒక్క ఫెయిత్ఫుల్ తండ్రి సర్వెంట్ అండ్ హూ ఆర్ లార్డ్ రెస్పాన్సిబుల్ ప్రతి ఒక్కలం ప్రభా తండ్రి మేమైతే ప్రభా మా బిడ్డల తరపున యంగ్ పీపుల్ తరపున తండ్రి, అలాగే మా చంటి బిడ్డల తరపున మా యవనస్తుల తరపున మా మ్యారేజ్ అవ్వాల్సిన ప్రతి ఒక్కల మధ్యలో తండ్రి మేము నిలిచి ప్రభా తండ్రి ఆ బిడ్డలకు తండ్రి మీరు బ్లెస్సింగ్ దయచేయమని కోరుచున్నాం. దే హ్యావ్ టు బి రక్షణ పొందాలి ప్రభా వాళ్ళు. మేము ఒక్కరు విడవబట్ట కూడా మేము చూడకూడదు ప్రభా, ఒక్కరు కూడా నేను తెలుసుకోకుండా ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి, ప్రతి ఒక్క బిడ్డ డిసైపుల్ అవ్వాలి ప్రభా. మీరే సహాయం చేయండి. కేవలం మీ మీద ఆధారపడుతున్నాం ప్రభా తండ్రి. మీ గురించి మేము ఎంత చెప్పలేం ప్రభా, కేవలం మీరు మాత్రమే వాళ్ళ హృదయాల్లో కార్యం చేయగలరు కనుక మేమందరం ప్రభా నిలిచి అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా మా ఫ్యామిలీస్ ప్రతి ఒక్క ఫ్యామిలీ గురించి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క ఫ్యామిలీలో నీ పీస్ ఉంచండి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో నీ సమాధానం ఉంచండి, ప్రతి ఒక్క ఫ్యామిలీ పైన నీ పరిశుద్ధాత్మను ఉంచండి. వాళ్ళ జీవితాల్లో ప్రభా వాళ్ళు వెళ్తున్న ప్రతి పరిస్థితి యందు నీ కృపను దయచేయండి ప్రభా. ప్రతిదీ నువ్వు వాళ్ళ మేలు కొరకు మారుస్తున్నావు అని ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడండి ప్రభా. లార్డ్ వీఆర్ ఆస్కింగ్ లార్డ్ తని మాకు రావాల్సిన ప్రతి ఒక్కటి ఏదైనా కూడా సమస్తం మా చర్చ్ లో ప్రతి ఒక్కరి పైన నువ్వు బ్లెస్సింగ్ గా మార్చమని కోరుచున్నాం ప్రభా తండ్రి. ఒక్కటే ప్రభా తండ్రి మేమందరం ప్రభా నీ సాక్షి బిడ్డలాగా ఉండాలి, నీ సహాయం దయచేయమని అటువంటి తీవ్రత మా హృదయాల్లో పుట్టించమని కోరుచు.
అన్నిటికంటే ఎక్కువగా ప్రభా తండ్రి రానున్న మీటింగ్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘంలో ప్రభా మీటింగ్స్ విషయమై మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆ రోజు తండ్రి వాతావరణాన్ని మీ అదుపులో ఉంచుకోండి ప్రభా. రానున్న బ్రదర్స్ కి ప్రభా మంచి హెల్త్ ఇవ్వండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. ఆ రోజు ఆడియో విజువల్స్ లో తండ్రి, ఆ హాల్ విషయంలో ప్రభా తండ్రి, ఫుడ్ విషయంలో అన్నిట్లో ప్రభా మీరే సహాయం చేసి తండ్రి ఆ కూడికని నీకు మహిమకరంగా జరిగించమని కోరుచున్నాను ప్రభా. అలాగే ప్రభా గుంటూరు మీటింగ్స్ కూడా నీ చిత్తంలో పెడుతున్నాం ప్రభా తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా అన్ని సమకూడి ప్రభా మేమందరం మేలు పొందుటకు మీరు జరిగించబోతున్న కూడికల్ని నీకు మహిమకరంగా జరిగించమని, వచ్చే ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించమని కోరుచు, మా హార్ట్స్ ని సిద్ధపరచమని కోరుచు. అలాగే మా ఎల్డర్ బ్రదర్ విషయమై నీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు ఇంకా విజ్డమ్ నిచ్చి ఇంకా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మతో ప్రభా సంఘంలో తండ్రి నీ ఆత్మతో నడిపించటకు మీరే సాయం చేయండి. తన కుటుంబాన్ని దీవించండి, బిడ్డల్ని దీవించండి ప్రభా. తన విక్టర్ బ్రదర్ని, విన్సెంట్ బ్రదర్ని మీరు దీవించండి ప్రభా. వాళ్ళు చేసిన పరిచర్ని ఇంకా అధికంగా దీవించండి ప్రభా. అలాగే తండ్రి జాక్పోన్ గారిని బట్టి, ఆనిపోన్ బట్టి, వాళ్ళ బిడ్డల్ని బట్టి కూడా నీకే వందనాలు చెల్లిస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చి తని వాళ్ళ ద్వారా మేము పొందిన ఎన్నో అభిషేకాలను బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ తను ఈ కూడికి అంత ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ అత్వల్ల రాని మా ప్రియ ప్రభనేసిన బతిని నాటి పెడుకున్నాడు వచ్చినాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిసింది.